అంటే పుట్టమది గారు మీకు బీసీ వాదం అనేది తట్టడానికి కారణం ఏంటి? బీసీ వాదాన్ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి? నాకు 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి మా నాన్న చనిపోయింది. ఈ అసమానతలు చూసిన తర్వాత అరే ఇంత అన్యాయమా? దేశానికి మేము ఆదర్శంగా ఉన్నామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వాళ్ళ జోకర్ కన్నా మరీ హీనంగా అయిపోయింది. మీ కోపం అంతా శ్రీధర్ బాబు మీద. ఈ తుతిల శ్రీధర్ గారిని నేను రాజకీయాలలోకి వాళ్ళ నాన్న చనిపోయిందని ఆయనని తీసుకొని వచ్చిన. ఓకే, తీసుకొని వచ్చి ఏలు పెట్టి నడిపించినది. అతను ఐస్ గడ్డతోటి చంపేస్తాడని చెప్తే అర్థం కాదు ఎవరికి. నేను కథం చేయాలి. నేను ఎక్కడ ఏ మర్డర్ జరిగినా దాని వెనుక పుట్టమదు హస్తం ఉంది అంటున్నారు. మీరు అడుగుడు బంద్ చేయాలి. రౌడీ అంటారు, గుండా అంటారు, పుట్టమది అంటారు, రాక్షసుడు అంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్గా కొనసాగుతాయి. ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, ఇంకా మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాత్రం ఒక ప్రచన్న యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా మరి మంథని నియోజకవర్గం అయితే తెలంగాణ రాజకీయాల్లో మంథని నియోజకవర్గ రాజకీయాలు అయితే తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తాయి. సో తాజాగా ఇప్పుడు కవిత లేఖ ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. మరి కన్న కూతురు కన్న తండ్రికి రాసిన లేఖ ఏదైతుందో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక హాట్గా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమది గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మధు గారు నమస్తే. నమస్కారం. తెలంగాణ వాదాన్ని తర్వాత బీసీ వాదాన్ని బాగా నమ్మిన వ్యక్తుల్లో మరి పుట్టమది ఒకరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బీసీ వాదాన్ని తెరపైకి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరి ఎమ్మెల్సీ కవిత కూడా ఈ బీసీ వాదాన్ని ఫాలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ వర్గాలన్నింటినీ కూడా సమీకరిస్తున్నారు. సో మీరు మొదలుపెట్టిన తర్వాత కవిత గారు మొదలుపెట్టారని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కవిత లేఖ అయితే కొంత కలకలం సృష్టిస్తుంది. కవిత వెంట మరి ఎవరు ఉంటారనే దాని పట్ల కూడా ఒక చర్చ జరుగుతుంది. కవిత ఒక కొత్త పార్టీ పెడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తానికి మరి పుట్టమది గారు ఈ అంశంలో ఏం చెప్తారు? కవిత గారు బీసీ వాదం తీసుకోవడం చాలా స్వాగతించాల్సిన అవసరం. కవిత గారే కాదు, ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకున్నది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బీసీల గురించి ఆలోచించింది. ఇప్పటికే గురుకులాలు కావచ్చు, ఇతరత్ర స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నిట్లలో బీసీల కోసం ఆలోచించింది. బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది. మనం రైతు బంధువును కూడా చూస్తే రైతు బంధువులలో బీసీ సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే భూములు బీసీలకు ఎక్కువ ఉంటాయి, ఎస్సీలకు చాలా తక్కువ ఉంటాయి. రెడ్లు వెలుమలకు సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఎకరాలలో 2 ఎకరాలలో కూడా చూస్తే మనం ఆ రైతు బంధు ద్వారా కూడా చాలా బీసీలకు బెనిఫిట్ జరిగింది. సో కవిత గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం నేనైతే పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎవరు తీసుకున్నా ఇది న్యాయబద్ధమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఇంకా ఆకలితోటి ఉండడం, రాజ్యాంగ ఫలాలు అనుభవించకపోవడం, ఏ ట్యాక్స్ ద్వారానైతే డబ్బు సమకూరుతున్నదో ఆ ట్యాక్స్ పేయర్లు ఎక్కువ శాతంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఆ ట్యాక్స్ను అనుభవించకపోవడం దురదృష్టం. కనుక పదవులలో చూసుకున్నా కూడా అభివృద్ధిలో చూసుకున్నా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కనబడతారు నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు, కానీ నిజంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎస్సీలతో సమానం బ్యాక్వర్డ్ ఉన్నారు బీసీలు. ఎస్సీలలోనన్నా కొంత రిజర్వేషన్ వలన చైతన్యం ఉన్నది. వాళ్ళ సంఘాలుగా ఎప్పటికప్పుడు ప్రతి నెలనో 2 నెలలకోసారి కలుసుకొని మాట్లాడుకుంటారు. బీసీలు కులాలుగా విభజించబడి కులాలుగా ఏర్పడి ఒక దగ్గర కలుసుకొని ఉండకపోవడం వలన అభివృద్ధిలో కూడా వెనుకబడిపోతూ ఉన్నారు. కనుక నేను ఈ మధ్యలో నేను మీ టీవీలో మొట్టమొదటిసారి చెప్తా ఉన్నాను, మున్నూరు కాపు మీటింగ్కు అని అంటే నేను మొన్న మా గంగల కమలాకర్ అన్న అడిగితే చెప్పిన, ఇక నేను కాపు మీటింగ్కు రావద్దనుకుంటున్నా, బీసీ మీటింగ్కు మాత్రమే రావాలనుకుంటున్నా. ఎందుకంటే కాపు అని ఎవరు, గౌడ్ అని ఎవరు, యాదవ్ అని ఎవరు, కుమ్మర అని, కమ్మర అని, వట్రంగి అని ఇట్లా విభజించిపోయి ఒక దగ్గర మనం సమూహం కాకపోవడమే మనకు శనిగా మారిందనేది 100%. ఆ మైనస్ను నేను గమనిస్తున్నా. ఈ నినాదం మనం తీసుకోవాలనేది వారికి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మీ టీవీలకే చెప్తున్నా ఆ విషయాన్ని. ఇక మనం కులాలుగా ఉండొద్దు. నువ్వు నీ కులం మీద అభిమానం ప్రేమ ఉన్నప్పటికీ నీ కులం ఎంత ముఖ్యమో నీ కులానికన్నా బీసీ వాదం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. బీసీ వాదంతో పోతే తప్ప
మనం సంఘటితం చేయలేము, చైతన్యం చేయలేము, ముందుకు నడవలేదని నా అభిప్రాయం. అంటే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశంలో మరి 55% ఏవో బీసీలు ఉన్నారని గుర్తించడం ద్వారా మీరు చేస్తున్న వాదనకు బలం చేకూరుంది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇప్పుడు జనగణన చేయడానికి ముందుకు వస్తుంది. సో మీలాంటి వారి కృషి ఫలితమేనంటారా ఇదంతా? బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అయినా కూడా వాళ్ళు అంటే స్పష్టంగా ఆ కులగణన చేయాలని నేను ఆశపడుతున్నా, ఆశిస్తున్నా, వారిని విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అయితే మోసాలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. అనాదిగా వాళ్ళు మోసం చేసుకుంటూ వచ్చారు. మొన్న బీసీ కులగణన కూడా మోసం చేశారు. బీసీ కులగణన చేసినట్టే గొప్పలు చెప్పి ఒకవేళ అది రాకపోతే మేము మా పార్టీ పరంగా ఇస్తామని, అసెంబ్లీలోనే మేము పార్టీ పరంగా ఇస్తామని, అది కాదు కదా మీరు చెప్పింది. మేము రిజర్వేషన్ 42% మీకు ఇస్తామని చెప్పిండ్రు. నీ పార్టీని బోడీ, నీ పార్టీ గురించి మాకెందుకు? మాకు హక్కు కావాలి, రాజ్యాంగం కావాలి, దాంట్లో అమలు కావాలి. సో నువ్వు పార్లమెంట్ నుంచి తీసుకొస్తావా, ఢిల్లీ మెడలు వంచుతావా, ఏ పోరాటం చేస్తావో చెయ్యాలి, అది నిరూపించుకోవాలి. కానీ నువ్వు మేనిఫెస్టోలో ఒకటి పెట్టి మాట చెప్తాను. కనుక నేను కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదు, ఆ కులగణను నేను నమ్మడం లేదు. కనుక బీజేపీ వాళ్ళైనా ఇవాళ మోదీ గారు కూడా బీసీలలో ఉన్నాడు కనుక ఆయనన్నా కూడా దీన్ని సమగ్రంగా ఆలోచించి రేపు రాబోయేటువంటి రీఆర్గనైజేషన్లో వీళ్ళ యొక్క సంఖ్యను పూర్తిగా చేయాలని నేను భావిస్తున్నా. వారి ద్వారా ఆశపడుతున్నా. ఎందుకంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కనుక. ఇవాళ మనం ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక బీసీలకే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బీజేపీ పార్టీ కండువ కప్పుకొని వాళ్ళ పోయి ఉన్నాడు అక్కడ. సో ఆయనన్నా దీన్ని పూర్తి చేస్తారని, ఆయన ద్వారానైనా వాళ్ళు ఈ బీసీల గురించి ఆలోచిస్తారని నేను భావిస్తున్నా. కనుక బీసీల పట్ల నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు పెద్ద ద్రోహం చేసింది. బీసీలను ఇంతగా వెనుకబాటుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. సో కనుక కాంగ్రెస్ పార్టీ విషయాలను నేను విశ్వసించను, బీజేపీ వాళ్ళని చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము మాత్రమే కులగణన చేసినాము, సో మళ్ళీ తెలంగాణలో కూడా మేమే చేయడం ద్వారా దేశానికి రోల్ మోడల్గా అయినాం, దేశానికి మేము ఆదర్శంగా ఉన్నామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు చూసి అంటే సామాన్యులు కూడా, మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఒక సామాన్య అవ్వ చదువురానటువంటి తల్లి అసహించుకుంటా ఉన్నది. ఆయన చిచి వదిలే అని మాట్లాడుతూ ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారి మాటలు వాళ్ళ జోకర్ కన్నా మరీ హీనంగా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారిని ఎవరు కూడా విశ్వసించలేరు. అంటే ఆయన ఆ విధంగా తయారైపోయింది. నిజంగా ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు వస్తే చాలా పరిపక్వతతోటి చాలా గొప్పగా ఈ సమాజానికి ఒక మార్గదర్శకుడుగా ఉంటారని మనం ఆశించినాం. ఆయన ఎవరైనా ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, కింది నుంచి వచ్చిండు కనుక. ఇవాళ మోదీ గారు చూస్తే డైరెక్ట్ సీఎం అయి కూర్చున్నాడు, డైరెక్ట్ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. కానీ అట్లా కాకుండా ఆయన జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతో కింది నుంచి పోయిండు కనుక గొప్పగా ఉంటాడు అనుకున్నాం. ఆయన ఒక్కటన్నా ఆయన మాటకు శాంటిటీ లేదు. ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఆయన ఏదో బెనిఫిట్ తీసుకోవాలని ప్రయత్నం. బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ గురించి కావచ్చు, బెనిఫిట్ కోసమే, లాభం కోసమే ఆశిస్తుండే తప్ప ఆయన వీటి పట్ల సమగ్రమైనటువంటి అవగాహనతోటి వీటిని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన అస్సలు లేదు. ఓన్లీ అక్కడ ఢిల్లీలలో, అక్కడ ఏఐసిసి ఆఫీసులలో గొప్పగా చెప్పించుకోవడానికి కోసం, వాళ్ళ ముందర ప్రజెంట్ చేయడానికి కోసం. ఆశ్చర్యం ఏంటంటే అసలు పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నవ్వుతున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకోకుండా ఇక ఏం తెలియని నార్త్ పోయి అక్కడ హిందీ, అక్కడ వేరే భాషలు ఉంటాయి, వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకుంటే ఏం అర్థమవుతుందనే ఆలోచన తప్ప ఆయనకు వేరే ఇంకోటి ఇక్కడ నవ్వుకున్నా కూడా ఆయన పట్టించుకుంటారు. పుట్టమది గారు, మీకు బీసీ వాదం అనేది తట్టడానికి కారణం ఏంటి? బీసీ వాదాన్ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి? కేవలం మంతనిలో ఇటు శ్రీధర్ బాబు, పుట్టమధు రెండు వర్గాలు ఉన్నాయి. సో శ్రీధర్ బాబు వర్గం విషయంలో మీరు పోరాటం చేస్తున్నారా? మీకు ఈ పోరాటానికి స్ఫూర్తి కానీ తర్వాత దీనికి సంబంధించి శ్రీధర్ బాబు అనుకోవచ్చు? నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడే నాకు తల్లిని నేను చూడలేదు. నాకు 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి మా నాన్న చనిపోయాడు. అసలు నాకు ఈ కులము, ఈ బీసీలు, ఎస్సీలు ఇటువంటి చాలా తక్కువ తెలియదు. నేనంతా ఫ్రెండ్ సర్కిల్లో పెరిగిన. నా మంతిల్లో నా ఇల్లు ఉన్నా కూడా నేను హాస్టల్లో ఎక్కువ ఉండేవాడిని మా దోస్తులతోటి. సో ఎప్పుడైతే ఈ ప్రజా జీవితంలోకి వచ్చి ఈ ప్రజాప్రతినిధిగా నేను అవతరించిన తర్వాత, ఈ వివక్ష చూసిన తర్వాత, ఈ అసమానతలు చూసిన తర్వాత, అరే ఇంత అన్యాయమా అని అప్పటి నుంచి అసలు ఏం జరుగుతూ ఉన్నదని అవగాహన చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా
ఏ నిర్ణయం తీసుకున్నా నా సొంత ఆలోచనతోటే తీసుకుంటా. నా అంటే సొంత మీరు నిర్ణయాలు. రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ పివి నరసింహారావు అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత శ్రీపాదరావు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, స్పీకర్ అయ్యారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. నాకు ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, మ్మ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే నన్ను ఇన్స్పైర్ చేసింది. మ్మ్. ఆ పరిస్థితులే ప్రభావితం చేసినాయి నన్ను. శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి రాకముందు అంటే శ్రీపాదరావు తదనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీరు శ్రీపాదరావుతోనే ఉన్నారా? నేను ఫస్ట్ ఏ పార్టీకి సంబంధం లేకుండా 87, 88లో ఓకే 10వ తరగతిలో ఎన్నికలు ఉండేటివి. అప్పుడు ఓకే కాలేజీలలో, స్కూళ్ళల్లో మీకు కూడా తెలుసు. విద్యార్థి దశలో విద్యార్థి అంటే అప్పుడు ఎలక్షన్లు గవర్నమెంటే పెట్టేది. అవును. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు మ్మ్. ఎన్నికలు ఉండేటివి. మ్మ్. ఆ ఎన్నికలలో నేను పోటీ చేసి మ్మ్. హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని. ఓకే అప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను ఎన్ఎస్ఏ వాళ్ళు ఆహ్వానించారు. మ్మ్. ఎన్ఎస్ఏ పార్టీలో అప్పుడు చేరిన. అంటే ఓకే. నేను ఏ పార్టీకి సంబంధం లేకుండానే ఎన్నికైనటువంటి వ్యక్తిని. ఓకే తర్వాత నేను ఎన్ఎస్ఏలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, అప్పుడు శ్రీపాదరావు గారితో కలిసి పనిచేసిన. ఓకే తర్వాత శ్రీపాదరావు చనిపోయిన తర్వాత ఈ దుద్దిల్ల శ్రీధర్ గారిని నేను రాజకీయాలలోకి వాళ్ళ నాన్న చనిపోయిందని మ్మ్. ఆయనని తీసుకొని వచ్చిన. ఓకే తీసుకొని వచ్చి ఏలు పెట్టి నడిపించిన నేను. మ్మ్. సో ఎవరు ఇన్స్పైర్ లేదు, పరిస్థితుల ప్రభావంతో నేను రాజకీయ నాయకుడిగా ఎదిగిన. మ్మ్. ఇప్పటి వరకు కూడా నా సొంతంగానే ఆలోచిస్తా, నా సొంత నిర్ణయాలు తీసుకుంటా. మ్మ్. ఈ బీసీ వాదం తీసుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారు మ్మ్. ముఖ్యమంత్రి, మ్మ్. తెలంగాణ రాష్ట్రంలో ఆయన మరి వెల్మ సామాజికం అవును. అయినా కూడా నేను ఎక్కడ కూడా భయపడలేదు, ఆలోచించలేదు. ఆ రోజే నేను పూలే గారి విగ్రహాన్ని, మ్మ్. కాంస్య విగ్రహాన్ని పెట్టించిన. ఓకే ఆ రోజే మహనీయుల గురించి ప్రతి ఈ సంవత్సరం ఓకే ఏప్రిల్ మాసం అంతా మహనీయుల మాసంగా ప్రకటించి మ్మ్. ఆ మహనీయుల మాసంలో వాళ్ళ గురించి చెప్పడం మ్మ్. అప్పటి నుంచే మొదలుపెట్టింది, ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి. సో ఈ విధంగా బీసీలను అభివృద్ధి చేయాలి. మరీ ముఖ్యంగా మ్మ్. ఇంకా రాను 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 ఆలోచిస్తున్నటువంటి క్రమంలో మ్మ్. ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే మ్మ్. దుద్దిల్ల శ్రీధర్ గారు, మ్మ్. వాళ్ళ ఓట్లు 3, మ్మ్. వాళ్ళ ఆయనది, వాళ్ళ తమ్ముంది, వాళ్ళ అమ్మది. మ్మ్. వాళ్ళ భార్యలో కూడా ఓట్లు లేవు. ఓకే వాళ్ళ పిల్లలంటే వదిలేయండి ఇక. వాళ్ళ భార్యలో కూడా ఓట్లు లేవు. మ్మ్. వాళ్ళ కులాన్ని దాదాపు 300-400 ఓట్లు ఉంటాయి. ఓకే ఒక 300-400 ఓట్లున్న వాళ్ళు, మ్మ్. 3 ఓట్లున్న కుటుంబం మ్మ్. ఈ నియోజకవర్గాన్ని 3 లక్షల. సింహభాగం మ్మ్. 2,30,000 పైచీలకు ఓట్లు ఉంటాయి ఇవాళ. మ్మ్. అంటే కిందికి మీదికి అయితే ఉంటాయి. ఓకే 2,30,000 ఓట్లు ఉన్నటువంటి ఈ సమాజాన్ని మ్మ్. 40 సంవత్సరాలు పరిపాలించడం. మ్మ్. 40 సంవత్సరాలలో మీరు చూస్తే మ్మ్. అసలు పక్కకున్నటువంటి పెద్దపల్లితోటి కాంపిటీషన్ పెట్టుకున్నా, రామగుండం చూసుకున్నా, భూపాలపల్లి చూసుకున్నా, మంత్రిని అనేక రకాలుగా వీళ్ళ పుణ్యాన వెనుకబడ్డది. మ్మ్. తెలంగాణ ఆవిర్భావానికన్నా ముందు మీరు చూస్తే మ్మ్. 2 బ్రిడ్జిలు తప్ప 3వ బ్రిడ్జి లేదు. పివి నరసింహారావు కట్టించినప్పటి బ్రిడ్జిలు. ఓకే అంటే ఈయన తండ్రి ఏం ఒక బ్రిడ్జి కట్టియాలి, ఈయన ఒక బ్రిడ్జి కట్టియాలి. అంటే అభివృద్ధికి ఆమడు దూరాన్ని పెట్టి మ్మ్. ప్రజలను నమ్మించి మ్మ్. మేము మాత్రం మంచోళ్ళమనే ఒక ముద్ర వేసుకొని మ్మ్. ఈ సమాజాన్ని వాడుకొని గెలిచేటువంటి పద్ధతులను చూస్తే ఇంకా నా లోపల కసి పెరుగుతూ ఉన్నది ప్రతిరోజు. మ్మ్. అరే వీళ్ళని చైతన్యవంతం చేస్తే తప్ప మ్మ్. ఈ సమాజానికి అంటే మేలు జరగదనే ఆలోచనతోటి మ్మ్. ఇంకా ఈ బీసీ ఇంకా నేను బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. మీ కోపం అంతా శ్రీధర్ బాబు మీద. ఆయన మంత్రి అయ్యాడు, తర్వాత మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. సో వాళ్ళకున్న ఓట్లు 300 ఓట్లు 2,30,000 మంది ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు, కేవలం రాజకీయాలు చేస్తున్నారంటారు. 2 ఒకటేమో వీళ్ళు అభివృద్ధి కాలేదు, వీళ్ళని చేయలేదు. మ్మ్. రెండోది కనీసం నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. మ్మ్. ఏవి చేయకుండా మంచోళ్ళ ముసుగులో మ్మ్. ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే ఎవరినన్ను అడగండి, మ్మ్. చాలా మంచివాడు సౌమ్యుడు అంటూ ఉంటాడు. మ్మ్. మాకు నవ్వస్తూ ఉంటుంది. మ్మ్. అతను ఐస్ గడ్డతోటి చంపేస్తాడని చెప్తే అర్థం కాదు ఎవరికి. మ్మ్. ఇవాళ కూడా కొన్ని సంఘటనలని కొద్ది రోజుల తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చెప్పేది ఉంది. అందుకే మీకు కొన్ని దాచిపెట్టడం జరుగుతూ ఉన్నది. మ్మ్. సో మంచి ఓని ముసుగులో మ్మ్. మరీ దగా చేస్తూ, మోసం చేస్తూ, సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ మ్మ్. ఒక్కసారి మీరు ఒకటే అంటే మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా 2 సార్లు మంత్రి అయ్యారు. నేను ఒకటే చెప్తాను మీకు. ఇప్పుడు చెప్తా 16 నెలలు అవుతున్నది. మ్మ్. 16 మందికి ఉద్యోగాలు ఇప్పలేదు ఆయన. మ్మ్. 16 మందికి ఐటీ మినిస్టర్, మ్మ్. ఇండస్ట్రీ మినిస్టర్. మ్మ్. నేను ఆయనను మొన్న నా జన్మదినం రోజు అడిగిన. మ్మ్. ఆయన ధన్వాడ గ్రామం ఉంటుంది, మ్మ్. ఆయన సొంత గ్రామం, అవును. వాళ్ళ తండ్రి జన్మించిన గ్రామం. అవును. అక్కడనైనా 16 మందికి ఉద్యోగం లేదు. మ్మ్. 16 విషయాల మీద మ్మ్. ఇప్పుడు ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి, అవును. ఆయన ఇప్పటికే మంత్రి అయినటువంటి మరో ఒక నెల లోపలని మ్మ్. నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా, ఈ మ్మ్. ఇండస్ట్రీ తీసుకొస్తున్నా, మ్మ్. ఈ ఐటీ కంపెనీ తీసుకొస్తున్నా, మ్మ్. ఈ మంత్రిలో ఒకటి, కాటారం సెంటర్లో ఒకటి, 2 ఐటీ కంపెనీలు తీసుకొస్తా, మీకు ఇన్ని ఉద్యోగ అవకాశాలు. ఎన్నికల ముందు యువకులను మొత్తం మందిని వాడుకున్నాడు. మ్మ్.
నేను అన్ని మీకు సర్వస్వం చేస్తాను, ఆయన తమ్ముడో దిక్కు ఆయనో దిక్కు, ఉమ్, ఈ విధంగా చెప్పి ఇవాళ 16 నెలల్లో ఉమ్, ఏం ఫ్యూచర్ ప్లాన్ అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఉమ్, ఇప్పటి వరకు ఒక్క కార్యాచరణ కూడా లేదు. ఎంత ఓకే. కోపం వస్తుంది చెప్పండి. ఉమ్. ఆయన సొంత గ్రామంలో కూడా 16 మందికి ఉద్యోగాలు పెట్టియకపోతే, అంటే ఆయన 2 సార్లు ఇవాళ మంత్రిగా చేసి 2 సార్లు కాదు 40 సంవత్సరాలలో మంత్రికి ఏం చేయలేదంటారా? 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే, అవును. 25 సంవత్సరం ఇవాళ జరుగుతా ఉన్నది. ఉమ్, అంటే ఏం చేసిండంటే మీరు నాకు ఒకటి చెప్పండి. ఉమ్, ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఉమ్, ఒక ఐటీ కంపెనీ వచ్చిందా, ఉమ్, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఉమ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెచ్చి దాన్ని నిర్వీర్యం చేసిండు. ఉమ్. అది ఆయన ఎక్కడైతే చిక్కులు, కాళేశ్వరం తెచ్చింది కేసీఆర్ కదా. అది కాళేశ్వరం పెద్ద కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్, ఓకే. ఒకటి చిన్న కాళేశ్వరం లిఫ్ట్ రాజశేఖర రెడ్డి హాయంలో ఉమ్, ఫౌండేషన్ వేసారు. అవును. దానికి కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. ఓకే. నేను 4 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ అవి ఇవి తీసుకొచ్చిన, ఉమ్, కాకపోతే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు కనుక అది ఆగిపోయి ఉన్నది. ఉమ్, దాన్ని అయితే మంత్రి అయినాక, ఈసారి మంత్రి అయినాక సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తా అన్నాడు. ఉమ్. ఉపన్యాసం ఇచ్చిన మంత్రి హోదాలో ఓకే. అది ఇప్పటి వరకు అడుగు ముందుకు వేయలేదు. ఉమ్, సో ఈ విధంగా ఈ సమాజాన్ని వాడుకుంటున్నాడు కనుక నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన, ఉమ్, నువ్వు 16 మంది ఉద్యోగాలు ఇప్పటికైనా ఇచ్చి ఉంటే ఉమ్, నేను రాజకీయాలలో ఇప్పటికి కూడా కొనసాగా అని చెప్పిన. ఉమ్, దాంట్లో జవాబు చెప్పడు. ఉమ్. ఏమైనా ఏం చేస్తాడంటే చాలా తెలివిగా ఉమ్, ఆయన మాట్లాడాడు. ఉమ్, నేను పరిగణలోకి తీసుకోను అంటాడు. ఉమ్, పుట్టమద అనే వ్యక్తి నాకు లెక్కకే రాడంటాడు. నేను ముఖ్యమంత్రి స్థాయి, ఎస్ మీ ప్రజాస్వామ్యంలో ఉమ్, మమ్మల్ని లెక్కకు తీసుకోకపోయినా, ఉమ్, ప్రజాస్వామ్యం ఈ దేశం కనుక ఇవాళ కాకపోతే రేపైనా ఆ గుణపాఠం మీకు జరుగుతుందని నేను ఆశిస్తూ, ఉమ్, నాకు చెప్పకపోయినా ఉమ్, ఈ సమాజానికైనా చెప్పాలి, నేను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో నా ఫోర్స్ వలన కొంతమందికి మేలు జరుగుతుందని నన్ను ఆయన హింసించిన, పట్టించుకోకపోయినా, నన్ను నా సామాజిక వర్గాలతోటి తిట్టిపించిన, ఉమ్, బీసీలతోటి ఎస్సీలతోటి తిట్టిపించిన ఉమ్, నా పోరాటాన్ని ఆపడం లేదు. ఉమ్. ఆయన నిలదీయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. కనుక మీరు ఇవాళ 16 నెలలైంది, మీరు మంత్రిలో ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, ఉమ్. 16 మందికి ఉద్యోగాలు లేవు. ఓకే. పుట్టమధు గారు 5 ఏళ్ళు మీరు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో అప్పుడు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ పార్టీ నుంచి మరి ఎమ్మెల్యేగా మీరేం చేశారంటే మీరేం చెప్తారు? 100 చెప్తా, 100 ఉమ్, 100 ఒక్క గ్రామానికి కూడా ఉమ్, రోడ్డు లేని గ్రామంగా చేసిన ఉమ్, మీరు ఆశ్చర్యపోతారు. ఓకే. పివి నరసింహరావు గారు మొదలుపెట్టినటువంటి రింగ్ రోడ్ ఉమ్, మాదేపూర్, కాటారం, మహమూతార్ మండలాలను కలిపేటువంటి ఉమ్, 105 కిలోమీటర్ల విస్తీర్ణంలో రింగ్ రోడ్డును మొదలు పెడితే ఉమ్, వాళ్ళు 40 కిలోమీటర్లు చేస్తే ఉమ్, నేను 65 కిలోమీటర్లు చేసిన, మొత్తం Complete బ్రిడ్జిలు కట్టిన. ఉమ్, ఆ తర్వాత నేను వచ్చే వరకు మోదేడ్ అనే గ్రామానికి ఉమ్, అసలు ఎమ్మెల్యేనే తెలియదు, ఉమ్, సర్పంచే తెలియదు. ఉమ్, అది పంకెన గ్రామంలో ఉండేది, ఆమ్లెట్ విలేజ్. ఉమ్, ఆ గ్రామానికి రోడ్డు తీసుకెళ్ళిన, ఉమ్, ఆ గ్రామానికి బ్రిడ్జిలు కట్టిన, ఉమ్, ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ చేసిన. ఉమ్, తాడిచెర్లకు తూళ్ళకు ఆనుకునే ఉంటుంది చార్చెర్ల గ్రామ పంచాయతీ ఆమ్లెట్, షాత్రాజ్పల్లి అనే గ్రామం ఉంటుంది, ఉమ్, ఆ గ్రామానికి కూడా రోడ్ వేసిన. అక్కడికి కూడా ఎమ్మెల్యే పోలేదు, ఉమ్, అక్కడికి కూడా ఎమ్మెల్యే అంటే తెలియదు. ఉమ్, ఇట్లా అనేక గ్రామాలకు, ఉమ్, పెద్దంపేట అనే గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వాగు ప్రతి సంవత్సరం ఒకరు చనిపోతారు. ఓకే. మీరు ఆశ్చర్యపోతారు. ఉమ్, గర్భిణీ స్త్రీలు ఉమ్, ఆ వాగు దాటలేక ఉమ్, అక్కడనే ప్రసిద్ధి అయితే ఆ ప్రసిద్ధైన మరుక్షణమే, ఉమ్, డెలివరీ అయిన మరుక్షణమే ఉమ్, ఆ పేగు తెంపేయాలి. ఉమ్, పేగు తెంపడానికి కత్తెర లేకపోతే బండ మీద బండ పెట్టి తెంపినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసిండ్రు. అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతం. ఉమ్, అటువంటి పరిస్థితుల నుంచి ఆ సమాజాన్ని బయటికి తీసుకొచ్చిన. ఉమ్, మీరు పోయిన మనం లాస్ట్ 2023లో 22-23లో ఉమ్, ఫ్లడ్స్ వచ్చినాయి. ఉమ్, ఫ్లడ్స్ వస్తే అనేక గ్రామాలలో వాగులు వంకల వలన అక్కడనే బయటికి వెళ్ళలేకుండా ప్రజలు అక్కడనే ఆగిపోయి ఉన్నారు. ఓకే. కానీ మంత్రి నియోజకవర్గంలో ఒక్క గ్రామం కూడా నీళ్లలో ఇరకపోయిన గ్రామం లేదు. ఓకే. ఇక్కడ రోడ్డు బంద్ అయితే ఇటు సైడ్ నుంచి రోడ్డు, ఓకే. 4 దిక్కుల రోడ్డు కనెక్టివ్ చేసిన, ఓకే. సేవా కార్యక్రమాలు చేసిన, నా అంబులెన్సులు తిరిగినాయి, వాటర్ ట్యాంకర్లు తిరిగినాయి. ఉమ్, ఈ సమాజం నా కుటుంబం అని భావించడం, ఉమ్, అభివృద్ధి కార్యక్రమం. నా నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా ఉమ్, అక్కడ అమలు కాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతి పథకాన్ని ఆ నియోజకవర్గ ప్రజలకు అందించడం. ఉమ్. డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కట్టించి ఇచ్చినాం. చాలా నియోజకవర్గాలలో కట్టలేదు. పంచిరా డబ్బులు పెట్టి? నేను డబుల్ బెడ్రూమ్లు పంచినా ఓకే. కట్టించినా వీటిని వాళ్లకు ఉమ్, త్యాగం చేసినాం. ఉమ్, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు చేసినాం. అట్లా అనేకం కూడా చేసినాం. 100 ఉన్నాయి. నేను స్కూళ్ళల్లో కనీస వసతులు లేకుంటే ఉమ్, ఎమ్మెల్యే నిధుల నుంచి ఉమ్,
ఆ రోజు కడియం శ్రేయర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు ఒక ₹1 కోటి ఇస్తే నీకు 4 కోట్లు ఇస్తా అంటే ఆ 4 కోట్లను తీసుకెళ్లి మంచి బెంచీలు, మంచి టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ కల్పించిన. ఈ విధంగా ఒకటి కాదు, రెండు అంటే మంత్రిలో ఓవరాల్ గా మీరు చేసిన అభివృద్ధి తప్ప శ్రీధర్ బాబు 2 సార్లు మంత్రి అయినా అన్ని సార్లు ఎమ్మెల్యే అయినా చేయలేదంటారా? 100% చేయలేదు. ఎందుకు ప్రజలు రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమాలే జరిగినాయి. మీరు దుద్దిల్ల శ్రీధర్ బ్రాహ్మణ్, సీతక్క ఎస్టీ, అంటే అంతకుముందు అక్కడ ఎస్టీ ఎమ్మెల్యేలే, ఇక్కడ జనరల్ ఎమ్మెల్యేలు, ఇక్కడ పివి నరసింహరావు, శ్రీపాదరావు, దుద్దిల్ల శ్రీధర్ వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు అగ్రవర్ణాలు. ఓకే, అంతకుముందు రామరెడ్డి కావచ్చు, వీళ్ళంతా అగ్రవర్ణాలు. అక్కడ ఎస్టీలు. అక్కడ ఏం అభివృద్ధి చేయడానికి ఇక్కడే కదిగింది. ప్రత్యేకమైన అభివృద్ధి ఏంది? రొటీన్ గా పెన్షన్లు వస్తుంటాయి, రోడ్లు వస్తుంటాయి, నీళ్ళు వస్తుంటాయి. ఇవి వచ్చేటివి గొప్ప కాదు కదా. మంత్రిగా చేసిన మార్పు ప్రత్యేకమైనటువంటి ఒక అభివృద్ధి కూడా లేదు. అట్లా మేము 100 చేసినాం. అంటే 2023 ఎన్నికల్లో మరి మీరు ఇంకొకటి ఎట్లా ఓడిపోతున్నారు, ఎట్లా గెలుస్తున్నారు? అమాయకత్వం. ఓటు అనే విలువను మా ప్రజలకు తెలియనివ్వకుండా, అసలు రాజ్యాంగం అంటే తెలియకుండా, ముఖ్యంగా అక్కడ పూలే అంబేద్కర్లు అనేటోళ్ళు కనీసం కూడా వాళ్ళ మీద అవగాహన లేకపోవడం. పూలే అంబేద్కర్లు అర్థమైతే ఈ సమాజం మేలుకునేవాళ్ళు. అంబేద్కర్ విగ్రహాలు కూడా పోలీస్ పహారాలో 144 సెక్షన్ ఉన్నప్పుడు విగ్రహాలు ఓపెన్ అయింది. విగ్రహం ఓపెన్ అవుతున్నది అంబేద్కర్ అంటే 144 సెక్షన్ మొత్తం నిర్బంధం. అసలు పెట్టడమే కష్టం. అంబేద్కర్ ను కనబడనీయలేదు. పూలే అసలు తెలియదు. ఆ అంబేద్కర్ ను ఈ బీసీ సమాజానికి అర్థం కాకుండా చేయడము. పోనీ ఇప్పుడు ఆ విషయంలో మీరు కొంచెం సక్సెస్ అయ్యారా? మంత్రిలో కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 100%. అక్కడ నేను పూలేని చూపించిన, సర్దార్ సర్వాయి పాపన్నను చూపించిన, చాకల ఐలమ్మను చూసిన, దొడ్డి కొమరయ్యను చూపించిన, కొమరం భీముని చూపించిన, బాబు జగజీవనరామ్, ఆయన కాంగ్రెస్ లీడర్ అయిన బాబు జగజీవనరామ్ చూపించిన. ఇట్లా మహనీయులను మొత్తం మందిని ఆ నియోజకవర్గంలో చూపించిన, వాళ్ళ చరిత్ర గురించి చెప్తున్నా, చేస్తున్నా, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో సింహభాగం ఎప్పుడైతే ఏ మూలకు బంతిలో భోజనానికి కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే ఒక బుక్ ఎక్కువ వస్తుంది అనేది అది గమనించమని కోరుతున్నాం. ఓకే, పుట్టమది గారు మీరు చెప్తున్న మంత్రిలో 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం 300 మంది మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో శ్రీధర్ బాబు ఫ్యామిలీ నుంచి కేవలం 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కూడా 10 ఏళ్ల నుంచి అధికారం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. వెల్మ సామాజిక వర్గం వాళ్ళు అప్పుడు ఆధిపత్యం వహించారు. ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పుట్టమధు లాంటి వాళ్ళు ఇప్పుడు మరొకసారి కూడా ఆ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుగా ఆమె ఒక బహుజనవాదాన్ని ఎత్తుకుంటున్నారు. తర్వాత బీసీల గురించి కొట్లాడుతున్నారు, బీసీ జనగణన గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. సో ఆమె కూడా కేసీఆర్ తానులోనే ఒక ముక్కే కదా. ఆమెను ఎట్లా మీరు ఒక బీసీ నేతగా ఆమెను ఎట్లా కలుపుకొని ముందుకెళ్తారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్పారు? అంటే కవిత గారి నిర్ణయాన్ని పార్టీ ఏం ఆలోచిస్తుంది, నాయకుడు ఏం నిర్ణయం తీసుకుంటాడు మనం చూడాలి. చూసిన తర్వాత పార్టీ ఏ లైన్ తీసుకుంటుంది, కవిత లైన్ ఏంటిది, ఇవన్నీ మనం అర్థమైన తర్వాత. అంటే ఆమె లేక బయటికి వచ్చిన తర్వాత పార్టీలో కొంత నాయకులు కార్యకర్తలు ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దానికి కేటీఆర్ గారు అయితే చిన్నగా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో దాని మీద ఇంకా మనం సమగ్రంగా కూడా రేపు కవిత గారు ఇంకా భవిష్యత్తులో ఏం చెప్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ పార్టీకి మెయిన్ కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తారు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది అయినాక మనం ఆలోచించాలి. అంటే ఆమె వచ్చి ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చింది. ఆ లేఖ నేనే రాసిన కుండబద్దలు కొట్టినా ఇంకా మా కుటుంబం నుంచి కానీ మా హరీష్ రావు, కేటీఆర్ దాని పట్ల ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం వల్ల కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారి నిర్ణయం తీసుకుంటే ఎవరు ఏం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తారు. అంటే ఆమె బహుజన సమాజ్ పార్టీ ఒకటి పెడుతున్నది తెలంగాణ అనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా అట్లాంటి పార్టీ పెడితే కనుక తెలంగాణలో మనం ప్రచారం మీద మాట్లాడొద్దు, అటా మీద మాట్లాడొద్దు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద మనం మాట్లాడాలి. సో ఆమె నిర్ణయం ఇట్లాంటి వ్యాఖ్యలు ఈ సమయంలో అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం చెలాయించారు, 14 ఏళ్ళు తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమం చేసి కేసీఆర్ ఒక మహానేతగా తెలంగాణలో చరిత్రలో చెరపలేని పేరు. అలాంటి దాంట్లో ఒక సంవత్సరంన్నర కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కొన్ని కష్టాలు ఎదుర్కొంటుంది. మూడోసారి జరిగిన ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారు. ఆ సందర్భంలో 39 సీట్లు వచ్చినాయి. ఇక ముఖ్యమంత్రి కాస్త ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇది దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది,
కాంగ్రెస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు అట్లా మరి గారు? అట్లా పని ఒకదానితోటి కాదు. ఉమ్, కవిత గారు ఆమె భావాన్ని వ్యక్తపరిచిన అని చెప్తున్నారు. ఉమ్, అయినంత మాత్రానే పెద్ద మునిగిపోయేది ఏం లేదు. ఉమ్, మనం ఇంకా స్వాగతించాలి. ఏంటంటే ఉమ్. ఓకే, స్వతంత్రం ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు నిర్బంధము, కేసీఆర్ గారి దగ్గర ఎవరు నిర్బంధం ఉండిందంటారా? మాట్లాడలేరు, ఎవరు చెప్పలేరు. ఉమ్, కనీసం ఆమె చెప్పినా అని చెప్పింది. ఇంకా చెప్పేవాళ్ళు ఇంకెక్కువ వస్తారు. స్వాగతించాలి. ఉమ్. నాలాంటి వాడిని కూడా మళ్ళీ రేపు పొద్దున ఇంకేదైనా చెప్పదలుచుకుంటే నేను కూడా చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఈ విషయంలో ప్రకటన చేస్తారా? మీరు అన్నట్టు చూద్దాం. ఇన్ని రోజులు నేను అందరికి అందుబాటులోనే, ఇక ముందు అందుబాటులో ఉంటాడు. మరి కవిత చెప్పినట్టుగా అందరితో కలిసి అందుబాటు అంశానికి వస్తే ఉమ్, రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాడు కేసీఆర్ గారు. ఉమ్. ఎవరు రేవంత్ రెడ్డి గారేమో మాట ఎక్కడ ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు 16 నెలలు అయిపోయింది. అటు గజ్వేల్ కానీ ఇటు ప్రజలతో కానీ మీలాంటి నాయకులతో ఆయన కలవట్లేదు. ఆయన గజ్వాల్ కాన్స్టిట్యున్సీ లో ఉంటున్నాడు. ఉమ్, అనేక సార్లు నేనే వెళ్ళొచ్చిన, ఉమ్, అనేక మీటింగ్లు జరుగుతున్నాయి, ఉమ్, అందరిని కలుస్తున్నాడు. ఉమ్. రేవంత్ రెడ్డి కన్నా అయితే గొప్పగా మరి ఉన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి కన్న కూతురు తండ్రి దగ్గర కూర్చొని దొరా చెప్పుకోవచ్చు. దొరా అని చెప్పిన రేవంత్ రెడ్డి పెద్ద దొర అయి కూర్చున్నాడు ఇవాళ. ఉమ్, ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఇప్పటి వరకు బయటికి వస్తలేడు. ఉమ్, పాపం మాజీ ఎమ్మెల్యే ఉమ్, నర్సయ్య గారు, ఉమ్, గుమ్మడి నర్సయ్య గారు, గుమ్మడి నర్సయ్య గారు రోడ్డు మీద నిలబడి బాధపడ్డాడు. ఉమ్, సో అట్లా కేసీఆర్ గారి కన్నా రేవంత్ రెడ్డి పెద్ద దొరై కూర్చున్నాడు. ఉమ్, సో కవిత గారు ఇవాళ ఆమె చెప్పిన విషయాన్ని మనం స్వాగతించాలి. ఉమ్. సో అట్లా మనం చెప్పింది కదా. అంటే నేనేమంటాను అంటే బీసీ వాదం ఎత్తుకోవడానికి ఒక బీసీ నాయకుడు కావాలి. అది పుట్టమది లాంటి వాళ్ళు చేస్తే అంతా మరి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఆమె కూడా వెల్మ సామాజిక వర్గం, కేసీఆర్ కూతురు, ఆమె ఒక బీసీ వాదాన్ని ఎత్తుకుంటదంటే కేవలం అందుకే ఇదంతా మనం వెయిట్ చేయాలి, చూద్దాం ఆమె ఏం చెప్తుందో ఏందో. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో ఒక విషయం ద్వారానో మనం అన్ని కూడా నిర్ణయించలేము కదా. ఓకే, ఆమె తిహార్ జైలు నుంచి వచ్చినప్పుడు మొత్తం మీద ఆమె బీసీ నినాదం, బీసీల గురించి మాట్లాడడము, బీసీల గురించి చెప్పడము మనం స్వాగతించాలి, స్వాగతిద్దాం. ఓకే, ఎవరు దీన్ని పాపం కట్టుకున్నారో ఏమనేది పక్కకు పెడితే ప్రతి ఒక్కరు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి అనడం అయితే మనం స్వాగతించాలి. ఓకే, తిహార్ జైలు నుంచి ఆమె 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు. సో లిక్కర్ కేసులో ఆమె జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆమెను రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ అందరు, మీరు కూడా మేము అందరం వెళ్ళాం. సో ఇప్పుడు ఆమె అమెరికా నుంచి వచ్చిన క్రమంలో అంటే ఈ లేఖ రాసిందని బయటపడిన తర్వాత ఒక బీఆర్ఎస్ కార్యకర్త కనిపించలేదు, ఒక గులాబ్ జెండా కనిపించలేదు. అసలు జైలు అంశంతో నిన్న అమెరికా అంశం మీరు ముడిగట్టదు. ఆమె కొడుకులది కాన్వికేషన్ కు పోయొచ్చింది, జైల్లో నుంచి వచ్చింది కనుక అందరూ కూడా పరామర్శించి కలు ప్రయత్నం చేస్తారు. అది వేరే అంశం, ఇది వేరే అంశం, దాన్ని దీన్ని పోల్చొద్దు. ఇది ప్యూర్లీ కుటుంబ కార్యక్రమానికి పోయింది ఆమె. అక్కడ పాపం 5 నెలలు నిర్బంధంలో ఉండి వచ్చింది కనుక అందరూ కూడా పరామర్శించి హక్కును చేర్చుకొని మేము ఉన్నామని ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి దానికి పోతారు. ఇది నిన్నటి ప్రైవేట్ ఆమె కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో వస్తుంటారు దాన్ని ఓకే, కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైంది. దాంతో పార్టీలో సంక్షేమం ప్రారంభమైంది. దీంట్లో ఆధిపత్య పోరు కన్నా స్వతంత్రం ఎక్కువ వచ్చింది అని అనుకోవచ్చు మనం. మంచి మంచి పరిణామమే కదా. అందరూ కూడా భావ స్వేచ్ఛను అక్కడ కూడా మొదలైందని స్వాగతించాలి మనం. దాన్ని పెద్ద నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత పాజిటివ్ గా తీసుకోవాలి. 100% బాధే ఉన్నది. ఆమె కనుక బీసీ వాదం ఎత్తుకొని కనుక ఉంటే పుట్టమది ఆమెతోనే ఉంటాడా? నేను బీసీ వాదం ఇవ్వడు ఉంటా. నేను స్వయాన బీసీని. ఆ వాదాన్ని చాలా మంది భయపడ్డప్పుడు నేను బీసీల గురించి మాట్లాడినా. బీసీల గురించి నేను బీసీ సంఘ నాయకునిగా మాట్లాడలే, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడినా, ఒక పార్టీలో ఉండి మాట్లాడినా. నేను బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తుంది, బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడేటోని, బీసీల పక్షపాతిగా ఉండేటోని. సో ఎవరెంబడి ఉంటున్నా ఎవరెంబడి పోతున్నా అనేది మనం పరిస్థితులు దాన్ని ప్రభావితం. పుట్టమధు ఎమ్మెల్యేగా తర్వాత ఒక బీసీ నాయకుడుగా మంతనిలో అభివృద్ధి చేశారు, అన్ని బాగానే ఉంది. కానీ ఎందుకు మంతనిలో పుట్టమధు అనే వ్యక్తి పుట్టెడు కష్టాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎక్కడ ఏ మర్డర్ జరిగినా దాని వెనుక పుట్టమధు హస్తం ఉంది అంటున్నారు. తర్వాత వామన్ రావు, నాగమణి దంపతులు, అడ్వకేట్ దంపతుల దాంట్లో కూడా పుట్టమధు హస్తం ఉందని చెప్పి ప్రచారం జరిగింది. మీరు అది అడగాలనుకున్నా మళ్ళీ అడిగారు, మీరు అడుగుడు బంద్ చేయాలి. ఓకే, ఎందుకంటే దాని గురించి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ వీటి గురించి చెప్తాను. అదొకటే కాదు, అంతకుముందు జరిగిన ఇప్పుడు మంతినిలో ప్రజాస్వామ్యం తెలియదని ఒకటి చెప్పిన, ఓటు విలువ ఒకటి తెలియదని చెప్పిన. దానికి కారణమే దుద్దిల్ల కుటుంబం. అంబేద్కర్ను పూలేను అక్కడ కనబడనీయలేదు. రాజ్యాంగం అంటే ఏంది, మన హక్కులు అంటే ఏంది అనేది మొత్తానికే ఈ సమాజానికి తెలియకుండా ఒక ముసుగులో ఉంచిరాలు. ఆ ముసుగు నుంచి బయటికి తీయడానికి నా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రోజు బీసీలను ఎస్సీలను ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను దయ్యాలుగా చిత్రీకరించారు. ఇదే కులం,
దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కులం ఏం చేసిందంటే మ్. గట్టిగా మాట్లాడినోని దయ్యం అన్నారు. ఉమ్, ఈ రోజు రౌడీలు అంటున్నారు, ఉమ్, గుండాలు అంటున్నారు. ఉమ్, మీరు ఆశ్చర్యపోతుంది ఏంటంటే ఉమ్, నన్ను రౌడీ అంటారు, గుండా అంటారు, పుట్టమది అంటేనే రాక్షసుడు అంటారు. ఉమ్, బయట భయపడతా ఉంటారు. మ్. మంత్రిలో నాకు ఒక్కడు భయపడు. మ్. నేను నిజంగానే రౌడీ గుండెనో అయితే ఉమ్, ఈ దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కార్యకర్తలు మ్. నన్ను అనరాని మాటలు అంటా ఉన్నారు. ఉమ్, నేను నిజంగానే గుండాయిజం చేస్తే మాట్లాడగలుగుతాడు ఎవడన్నా? అవును. అసలు తిట్టని తిడుతూ ఉంటారు. ఉమ్, మా దుద్దిల్ల శ్రీధర్ బ్రాహ్మడు, ఉమ్, సాత్వికుడు, ఉమ్, అబ్బాయి ఎంత మంచోడు, ఇక మ్. ఎర్రగా ఉంటాడు, చాలా సౌమ్యుడు, ఉమ్, మాజీ స్పీకర్ కొడుకు. ఉమ్, ఆయన ఏమంటారు హెచ్సియు ఇప్పుడు హైదరాబాద్లో చదివిండు, మ్. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిండు. ఉమ్, కానీ మంత్రిలో ఆయన కూర్చొని మనిషి ఎవడని ఉంటే చెప్పు నాకు. ఉమ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఉమ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, మీకంటే ఆయన ఎక్కువ భయపెడతాడు అంటారు. ఉమ్, పెట్రోల్ అయి మండుతుంది. ఉమ్, కానీ బయట మాత్రం ఉమ్, అరే దుద్దిలో సీత ఎంత మంచోడా, ఉమ్, పుట్టమదిగాడు వాడు రాక్షసుడు. ఉమ్, ఎందుకంటే మనం మన ఆవేదనను ఉమ్, వీళ్ళకి అర్థం కావాలని చెప్పే పద్ధతిలో ఉమ్, మార్పు ఉన్నది. ఉమ్, మనం రౌడీలం కాదు, గుండాలం కాదు. మ్. మన ఆకలిని చెప్పే ప్రయత్నంలో మనం రౌడీలాగా గుండాల్లాగా కనబడుతున్నాం. ఉమ్, వానికి ఆకలే లేదు కదా. ఆయనకి ఏం ఆకలి ఉంది? ఉమ్, ఆశ్చర్యం ఏంటంటే మ్. నీకు బంధుత్వము, ఆ మట్టితోటి ప్రేమ ఉంటే ఉమ్, అది తెంచుకొస్తూ ఉంటుంది కోపం. ఉమ్, ఇప్పుడు ఆయన అక్కడ పుట్టలేదు, ఉమ్, అక్కడ పెరగలేదు, ఉమ్, అక్కడ చుట్టరికం లేదు, ఉమ్, ఆ మట్టితోటి సంబంధం లేదు. ఉమ్, చిన్నప్పుడు ఆడుకొని ఉండాలి, ఉమ్, చిన్నప్పటి క్లాస్మేట్ ఉండాలి, ఉమ్, అక్కడ అత్తగారోళ్ళు అమ్మగారోళ్ళు ఉండాలి. ఉమ్, నీ అత్తగారోళ్ళు లేరు, నీ అమ్మగారోళ్ళు లేరు, మ్. నువ్వు ఆడుకోలేదు, అక్కడ మ్. పెరగలేదు, మ్. నీకేం బంధం ఉంటుంది? ఓకే. నాకు ఆ పేగు బంధం ఉంది కనుక నేను రగులుతూ ఉంటుంది. ఉమ్, కనుకనే ఈ సమాజం ఇంత అన్యాయంకు గురవుతుందని మ్. ఆవేదన ఉంటా ఉంది. ఉమ్, ఆ మాట్లాడే మీ టీవీల ముందు అటువంటి నా భాషను చూసి, ఉమ్, నా ఆందోళన చూసి మ్. అర్థం చేసుకోకుండా మ్. నన్ను రౌడీగా అనుకుంటా ఉంటాను. ఉమ్, ఆయనకి ఆందోళన లేదు. ఉమ్, ఆయన బ్రహ్మాండంగా 40 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం ఉమ్, ఈ ఈ ఈ ఫలాలు మా ట్యాక్స్ తోటి కట్టేటువంటి డబ్బులతోటి ఉమ్, వాళ్ళు కారు అనుభవిస్తున్నారు, మ్. బంగ్లాలు అనుభవిస్తున్నారు, మ్. డబ్బు అనుభవిస్తూ ఉన్నారు, అందలం ఎక్కుతా ఉన్నారు, మ్. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి పోయినా, అమెరికా పోయినా, ఏ దేశమైనా మ్. గవర్నమెంట్ ఖర్చులతోటి పోతా ఉన్నారు. ఉమ్, 40 సంవత్సరాల నుంచి. ఉమ్, ఎంత ఆందోళన మాకు కలగాలి? ఉమ్, ఆయనకి ఏం ఆందోళన ఉంటుంది? మ్. టైం వస్తుంది, ఉమ్, నోట్ల సంచులు వస్తాయి, ఉమ్, డబ్బులు పట్టుకొని వస్తారు, లీడర్లను కొనుగోలు చేస్తారు, ఉమ్, క్యాష్ పంచుతూ ఉంటారు, మ్. గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఉమ్, సో ఆయన ఎందుకు అర్గెన్స్గా మాట్లాడాలి? ఉమ్, ఆయన ఎందుకు కోపంగా కనబడాలి? ఉమ్, సౌమ్యంగా కనబడతాడు, ఉమ్, చేసే పని చేస్తూ ఉంటాడు. ఉమ్, మరి ఇవన్నీ అర్థమైనోనికే, ఉమ్, ఆవేదన ఆందోళన ఉన్నోనికే కోపం వస్తూ ఉంటుంది. ఉమ్, ఆ కోపంలో మేము రౌడీలుగా గుండాలా కనబడుతున్నాం. ఉమ్, కనుక అన్నీ కూడా ఏది జరిగినా మాకే ఆపాదిస్తాం. ఓకే. నీకు సింపుల్గా చెప్తా, ఉమ్, ఇసుక లారీలు నడుస్తున్నాయి, ఉమ్, ఆ లారీలన్నీ నాయే అన్నాడు. ఉమ్, అది తాతల ఆస్తి ఉమ్. దోసుకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, పార్టీ వాళ్ళు. అవును, అప్పట్లో చాలా డబ్బులు తీసుకొని వస్తారు, ఉమ్, 30 తారీఖు నాడు ఇస్తారు, ఉమ్. మళ్ళీ గెలుస్తారు, ఉమ్. జాగ్రత్త తాతల ముత్తాతల ఆస్తి అన్నాడు. లారీకి 5,000 వసూలు చేస్తారని వార్తలు కూడా లారీకి వచ్చినాయి. 5 ఏంది, ఉమ్. మొత్తం లారీలన్నీ అట్లా నాయే. 900 కోట్లు సంపాదించిన పుట్టమ్మ. మరి ఇప్పుడు 9 రూపాయలు తీస్తలేడు, ఉమ్, 16 నెలల ఏం చేస్తాడు? ఉమ్, ఏం చేస్తాడు? కేసులన్నీ అన్ని నాకే అంట కట్టినగా. ఉమ్, ఒక్క కేసు ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఎట్లన్నా లోపల పంపాలి. ఉమ్, సుప్రీంకోర్టులో పెట్టిండు కులం వాళ్ళందరినీ, వకీలను యుద్ధం చేస్తాడు పాపం, ఉమ్, ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉమ్, ఏదో ఒక ముద్ర వేయాలి వీని మీద, ఉమ్. వీని కథం చేయాలి. ఉమ్, నేను 4 సార్లు ఉమ్, పోటీ చేసిన, 4 సార్లు, 4 సార్లు. 3 సార్లు ఓడిపోయినా, ఉమ్, 3 సార్లు ఓడిపోయినా, ఉమ్. ఒక్కసారే గెలిచిన. ఉమ్, నెక్స్ట్ మళ్ళీ ఎవడరా అంటే పుట్టమదే ప్రత్యామ్నాయం. ఓకే. ప్రజలు దేవుళ్ళు, ఉమ్, 72,000 ఓట్లు వేసిరు నాకు. ఓకే. చుట్టుపక్కల 50,000 చిల్లరతో ఓడిపోయారు 4 దిక్కుల. ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా జెడ్పీటీసీ గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు కదా. చైర్మన్. ఉమ్, చెన్నూరు, ఉమ్, భూపాలపల్లి, ఉమ్. పెద్దపల్లి, ఉమ్. రామగుండం, ఉమ్, వీటిలలో భారీ ఉమ్, లాస్. కానీ ఉమ్. నేను ఉమ్, 30,000 ఓట్లతో ఓడిపోయినా, ఉమ్, 72,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. ప్రజలు నన్ను నా కొడుకు మా తమ్ముడు అని భావిస్తున్నారు. ఉమ్, వీళ్ళ యొక్క లీలలు తెలియక కొంతమంది మోసం చేస్తా ఉన్నారు, దాంట్లో నేను ఇరుక్కపోతా ఉన్నా. ఉమ్. అది అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే మీరు ఓడిపోయి- మంతంలోనే పుట్టారు. మీ మిస్సెస్ పుట్ట శైలజ గారు కూడా, తను కూడా గ్రామ సర్పంచ్ కావచ్చు, Yes. మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సో మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. అక్కడ ప్రజలకు నిత్యం 24 అవర్స్. నేను కూడా మంతనికి వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారమో లేకుంటే ఇంకో కార్యక్రమంలో వచ్చినప్పుడు మీరు ఏ టైంకి వచ్చినా మీ ఇంటి తలుపు తట్టేవాళ్ళు, మీరు మాట్లాడేవారు, భోజనం కూడా పెట్టేవాళ్ళు. సో అంత మంచిగా మీరు అందరికీ అందుబాటులో ఉండి 2023లో మీ ఓటమి కారణం ఏందనుకుంటున్నారు? ఇక ఓన్లీ నేనేమంటున్నా, ఓటు విలువ తెలియకపోవడం. ఉమ్, మన బీసీలలో ఏముంటుంది, ఉమ్, నేనే ఎదగకపోయినా పక్కోడు ఎదగద్దు, ఉమ్, అక్కడనే పుట్టి అక్కడనే నెక్కర్ లేకుండా తిరగంగా చూసిరు వాళ్ళు. ఉమ్, చిరిగిపోయిన నెక్కర్తోటి చూసిరు అనుకున్నాను. ఓకే.
అట్లా చూసి అరే వీడికి ఇంత మంచిగా అయ్యాడు కదా ఏమో వీడు మన పక్క కూడా ఈర్ష్య స్వభావం. ఓకే. రెండోది అన్నిటికన్నా ముఖ్యం అర్థం కాకపోవడం, పవర్ అంటే ఏందో తెలియకపోవడం, ఓటు అంటే ఏందో తెలియకపోవడం, దానికి ఉన్నటువంటి విలువ, దాని వెనుక జరిగేటువంటి అనేక అంశాలు తెలియకపోవడం. దాన్ని తెలియకుండా చాకచక్యంగా ఈ సమాజం ఎట్లనైతే కులాలుగా విభజించిందో, ఎట్లయితే మనల్ని ఎవరినెవరిని కలవకుండా చేసిందో, అదే మాదిరిగా ఇవాళ కూడా మా మంత్రిలో దుద్దిల్ల కుటుంబం మన సమాజాన్ని, బీసీ సమాజాన్ని, ఎస్సీ సమాజాన్ని అందరినీ వాడుకొని గొప్పగా చాకచక్యంగా వరదిల్లుతా ఉన్నారు. ఆ ప్రయత్నంలో నేనున్నా. నేను ఓటమిని పెద్దగా నేను అవమానంగా అనుకుంటలేను, నేనేదో తప్పు చేసి ఓడిపోయినా అనుకుంటలేను. ఎందుకంటే నేను తప్పు చేసి ఉంటే మీరు చూడండి, మీరు ఇప్పుడు నన్ను ఆరోపణలు కొన్ని చేసింది. ఆ రోజు 10 సంవత్సరాలు నేను 2007లో కాంగ్రెస్ పార్టీ వదిలితే 2014 వరకు 7 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ మనం అనుకుందాం 16 నెలలే. ఒక్కటన్నా చూడు, ఇన్ని ఆరోపణలు నా మీద, 900 కోట్లు ఉన్నాయి, వాడు ఏదేదో రాసిండు, ఒక్కటన్నా బయటికి రావాలి కదా. 1 ఎకరం పుట్టమదు ఇక్కడ కబ్జా చేసిండను, లేకపోతే శ్రీనివాస్ దగ్గర 500 రూపాయలు తీసుకున్నాడను, లేకపోతే గీల దగ్గర తప్పుడు చేసిండను, వీళ్ళని ఏదన్నా ఒక్కటని రావాలి కదా. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేసిండు, అదన్నా ఒక్కటన్నా బయటికి రావాలి కదా. అనేక మంట కట్టిండు నాకు. అంటే పుట్టమది గారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మీరు ఒక ప్రజా నాయకునిగా ఎదిగే క్రమంలో ఖచ్చితంగా మీరు జవాబుదారితనం అనేది ఉండాలి. సో మీరు అన్నిటికీ జవాబులు ఇచ్చారు. మీరిప్పుడు శ్రీధర్ బాబు 20 సంవత్సరాలుగా కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్తున్నారు. శ్రీధర్ బాబు మీద మీరేం అలిగేషన్ చెప్పగలుగుతారు, చెప్పండి. అలిగేషన్స్ అంటే ఆయన ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో సింహభాగం ఉన్నటువంటి ప్రజానికానికి ఏమీ చేయలేదు. ఇప్పుడన్నా చేయాలని కోరుకుంటున్నాను. గొప్పగా ప్రజలు మిమ్మల్ని మీ మాయ మాటలకు లొంగిపోయి అర్థం చేసుకోకుండా, అంటే ఆయన ఏం చేయాలో మీరు చెప్పండి మా ఛానల్ ద్వారా. అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. ఏదో తూట్ పాలిష్గా ఏదో ఒక కాల్ సెంటర్లు పెట్టి 2 3 ఉద్యోగాలు ఇచ్చి గొప్పగా చెప్పుకునే ప్రయత్నాన్ని ఆపాలి. మీరు బెల్లంపల్లిలో ఒక కుటుంబం ఉంటుంది, రాజుల కుటుంబం, వాళ్ళు 3 అన్నదమ్ములు ఉంటారు. కేటీఆర్ గారు వాళ్ళ గురించి అమెరికాలో కూడా పోటీ చేశారు, వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు గుర్తులేవు. రాజుల కుటుంబం 3 అన్నదమ్ములు, వాళ్ళు సత్యసాయి వాళ్ళ ట్రస్ట్కు, అంటే సత్యసాయి ఏమంటారు సేవకులు, సత్యసాయి బాబా వాళ్ళ యొక్క భక్తులు, వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళ భార్యల డివోటీస్, వాళ్ళ భార్యలతో సహా, వాళ్ళే కాకుండా వాళ్ళ అక్క అంటే వాళ్ళ పెద్దనాన్న కూతురు, ఆమె వాళ్ళ భర్త ముంబైలో వాళ్ళది ఐటీ కంపెనీ ఉండేది, వాళ్ళు కూడా వచ్చి పుట్టిన స్థలాల్లో మేము ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు బెల్లంపల్లిలో దాదాపు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. నేనేమంటున్నా, ఒక 100 మందికి ఏ ప్రజాతో సంబంధం లేకున్నా కూడా మా గడ్డకు సాయం చేయాలని వాళ్ళు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. నీ కుటుంబం 50 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంది, మీకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, మీకు అనేక మంది పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టులతో, వాటిని వాడి అక్కడ ఐటీ కంపెనీలు పెట్టాలి. ఇప్పటికీ పెట్టలేదు. 2,20,000 కోట్లు మేము ఐటీ కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పడం, అంటే దావోస్కి వెళ్ళిన క్రమంలో నిధులు తెస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి. 1 కోటి మంత్రికి వచ్చిందో చూపించండి. 1 కోటి, మీరు 2 లక్షలు అంటున్నారు కదా, 1 కోటి మంత్రిని చూపించండి. రాలేదు, రావాలని కోరుకుంటున్నాను. అంటే అక్కడ ప్రజల్ని మీరు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, అనేక కార్యక్రమాలు చేస్తా అని చెప్పారు. ఇప్పటికి 16 నెలలు ఒక్కటి రాలేదు. నా పోరాటం ఆగది. నన్ను ఏం చేసి అంటే ఆ నక్సలైట్ల కిల్లాలో ఇట్లాంటి అభివృద్ధి జరగాలి, అందరికి ఉద్యోగాలు దొరకాలి. రెండోది ఏమంటున్నా అంటే, నేనేమంటున్నాను, నేను బెల్లంపల్లి వాళ్ళది ఎందుకు చెప్పినా మీకు అంటే, వాళ్ళు ప్రజలతోటి ఏ 1 రూపాయి కూడా ఆశ, వాళ్ళ తల్లిదండ్రుల పైసలతోటి వాళ్ళు పాపం చదువుకున్నారు, వాళ్ళే ప్రేమ చూపిస్తున్నారు. కానీ ప్రజలు మీ ఆస్తుల పెరుగుదలలో, మీ ఐటీ కంపెనీలు రావడానికి మంత్రిని ప్రజల ఓట్లే కారణం. మీరు చదువుకున్నారు, కారణం మీ అయ్య ఎమ్మెల్యే అయింది కనుక, మీ తండ్రి స్పీకర్ అయింది కనుక మీరు అమెరికాకు సులువుగా పోగలిగారు. ఆ రోజులలో, ఇవ్వాలంటే చాలా మంది పోతున్నారు, ఆ రోజులలో ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అమెరికాకు వెళ్ళేవాళ్ళు. సో వెళ్ళిరు కనుక మీరు అట్లా మంత్రిని రుణం తీసుకో. నేనేమంటున్నా, హైదరాబాద్ లో ఒక ఐటీ ఉద్యోగస్తునికి 50,000 జీతం వస్తే ఇక్కడ ఉంటే 10,000 మిగులుతాయి, 40,000 ఖర్చులకే పోతాయి. అదే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మా కాటారం బిడ్డ
అదే మా మంత్రిని బిడ్డ మంత్రిలో ఉండి కాటర్ రూమ్లో ఉండి ఉద్యోగం చేస్తే ఉమ్. 50,000 జీతం మీరు ఇప్పిస్తే ఉమ్. 40,000 మిగులుతాయి. 50,000 ఇప్పిపోయినా కనీసం 40,000 30,000 ఇప్పించినా హ్యాపీగా లైఫ్ లీడ్ నీకు చేసుకోండి. 10,000 ఖర్చు అవుతుంది. ఓకే, ఎందుకంటే గ్రామంలో ఉంటాడు కనుక. అవును. ఇవాళ ఐటీ కంపెనీలో ఓన్లీ ఉద్యోగాల గురించే మాట్లాడతారా ఇంకేమన్నారు? ఇండస్ట్రీ కావాలి, ఉమ్. ఇంకా అక్కడ ప్రాజెక్టులు రావాలి, ఉమ్. అసలు ఇంకా అక్కడ రోడ్డు సౌకర్యాలు పెరగాలి. ఓకే. ఒక బ్రిడ్జ్ కడుతున్నాడు ఏదో పేరు కోసం, ఆ బ్రిడ్జ్ వృధా 300 కోట్లు వృధా చేస్తున్నాడు. ఉమ్. అది నేను చెప్పిన ఆయనకి, ఇది వృధానయా బ్రిడ్జ్ ఉమ్. వద్దు. ఉమ్. ఆయన సిఎల్ రాజం గారు అని ఉంటాడు ఉమ్. మా మంత్రిలో, కాంట్రాక్టర్ ఉండే ఆయన. అవును. ఇప్పుడు ఆయన కూడా ఏదో ఛానల్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు, అది పూర్తి నిర్వీర్యం అయిపోయింది. ఉమ్. ఆయన ఇప్పుడు ఆర్థికంగా క్షీణించిపోయింది కనుక ఉమ్. ఆయన భూముల నుంచి రోడ్ వేస్తున్నాడు. ఆయన భూముల నుంచి రోడ్ వేయడానికి 300 కోట్లు. ఉమ్. ఆ 300 కోట్లు అక్కడ వృధా చేసే బదులు ఉమ్. 3 బ్రిడ్జిలు వేరే కాడ కట్టాలి. ఓకే, శ్రీధర్ బాబు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీ మీద చేసిన ఆరోపణలకి ఏం చెప్తారు ఇప్పుడు? నిరూపించమని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఉమ్. ఒక్కటన్నా నిరూపించాలి. ఉమ్. 900 కోట్లలో 9 కోట్లను నాకు చూపించాలి. ఉమ్. ఇసుక లారీలు ఎవరియో ఉమ్. ప్రజల ముందు పెట్టాలి. ఆ ఇసుకలో నీ తమ్ముడు నువ్వు ఇవాళ ఎంత సంపాదిస్తారో సమాజానికి చెప్పాలి. ఇసుక పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఉమ్. ఇసుక నడవది, ఉమ్. మంత్రి కాన్స్టిట్యున్సీలో విపరీతంగా నడుస్తున్నాయి. ఉమ్. 1000 లారీలు పోతున్నాయి. ఉమ్. అంటే పెద్దపల్లి ఎమ్మెల్యేనేమో ఇసుక లారీలు ఆపుతాడు, ఉమ్. నువ్వేమో ఇసుక లారీలు ఆపుతాడు. ఉమ్. కారణం ఏంటిది? ఉమ్. నీ తమ్ముడు ఆ ఇసుక దందలో ఉన్నాడు, ఉమ్. ఇవాళ మట్టి దందలో ఉన్నాడు. ఉమ్. మంత్రిలో మట్టి దంద, ఇసుక దంద, అనేక దందాలు నడవడానికి ఉమ్. ఓన్లీ ఆయన తమ్ముడే హెడ్ క్వార్టర్. ఎందుకు నా తమ్ముడు మీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడు, నేను ఐటీ మినిస్టర్ను, ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ అదే అడుగుతున్నా, నేను నువ్వు చెప్పినావు కదా హైదరాబాద్ లో ఉంటాను, నా తమ్ముడు మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి ఆయన చెప్తున్నారు. మంత్రి చెప్పిండు కదా, చెప్పిండు. అందుబాటులో ఉండి ఆయన చేసింది ఒక్కటి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన పేరు మీద కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన వాళ్ళ ధన్వాడ నుంచి, నేను వేరే ఎక్కడ అడుగుతలేను, ఆయన ధన్వాడ నుంచి ఒక ఇద్దరినన్నా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలలో పెట్టిండా? అక్కడ చదువుకున్న వాళ్ళు లేరా? మీరేం చెప్తారు జవాబు? కనుక మీ తమ్ముడు ఏం చేస్తలేడు, నువ్వేం చేస్తాడు? తమ్ముడు ఏం చేస్తాడంటే డబ్బులు వసూలు చేస్తాడు, ఎలక్షన్లప్పుడు పట్టుకొని వస్తాడు. రెండోది ఇవాళ అరాచకాలు చేస్తాడు. ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని ఇబ్బందులు పెట్టాలి, ఎవరిని లోపలేపియాలి, ఇది ఆయన చేస్తూ ఉంటాడు. ఈయనేమో మోసం చేసి ఆయనకు షెల్టర్గా ఉండి ఆయన సంపాదనకు ఈయన హెడ్గా ఉంటాడు. ఆయన సంపాదిస్తూ ఉంటాడు, ఈయన యాక్షన్ చేస్తూ ఉంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు పుట్టమది ఈ మధ్య కాలంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురించి మాట్లాడారు, ఆయనపై వివక్ష చూపెడుతున్నారని మాట్లాడారు. ఇది అంటే పుట్టమది అతిథిలో కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడా? కాంగ్రెస్ అసలు ఆ కాంగ్రెస్ అంటేనే వామిటింగ్ నాకు. అసలు కాంగ్రెస్ అంటే ఈ దేశానికి చీకటి. కాంగ్రెస్లో అప్పుడు ఎట్లున్నా నేను చిన్న వయసులో అనేది ఇప్పుడు బాధపడుతున్నా. అంటే ఆయన దళితుడు కనుక దాదాపు 20 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ ఉన్నందుకు ఆ పాప చిత్తం ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నా. 20 సంవత్సరాలు దుద్దిల్ల శ్రీధర్ను 2 సార్లు ఎమ్మెల్యే చేయడము, 2 సార్లు, 3వసారి నేనే పోటీ చేసిన ఆయన, 3 సార్లు ఎమ్మెల్యే చేసి దాక్కున్నా, 4వసారి నేనే ఆయన మీద పోటీ చేసిన. సో గడ్డం వంశీ, నేను గడ్డం వంశీతో నాకు సంబంధం లేదు, నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. ఒక ఎంపీ ఆయన, కులం కూడా విడిచిపెడదాం మనం, కులంతో కూడా సంబంధం. ఎందుకు అప్పుడు ఆయన ఎంపీగా చేసినప్పుడు దాంట్లో శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ పెద్దపల్లి లోక్సభకి, వాళ్ళ తమ్ముడు శ్రీన్ బాబు కూడా పూర్తి బాధ్యతలు తీసుకున్నారు కొంత మేరకు. సో ఆయన గెలుపులో వీళ్ళిద్దరు ప్రముఖంగా. మీరు వాళ్ళు చెప్పే మాటే మీరు అడుగుతున్నారు, వాళ్ళే గెలిపించారు అంటే గెలిపించి అవమానపరుస్తావా? మరి గెలిపించి ఏ రకంగా అవమానపరిచిండ్రు? అరే ఆయన ఫోటో లేదు, ఆయన ఫోటో లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడారు, రామగుండం అంటే పెద్దపల్లి, ఎంపీ ఫోటో ఉంటుంది, ఎంపీ ఫోటో ఉండదా? అసలు ఎంత అన్యాయం. అధికార పార్టీకి సంబంధించి ఏ పార్టీ అయినా కానీ ప్రోటోకాల్ ఉంటుంది. అరే ప్రోటోకాల్ భయ్, నువ్వు ఇష్టం లేదు కావచ్చు, నువ్వు గడ్డం వంశీ కర్రెగా ఉన్నాడు నాకు అట్లుంటుందా? అసలు ఎంపీ, అసలు ఒక ఎంపీటీసీది సర్పంచ్ ఫోటో లేకపోయినా కూడా మొత్తం గలాట జరుగుతూ ఉంది. గమ్మత్ ఏంటంటే చాలా తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో అనేక విషయాలు నేను మాట్లాడేటు, కొన్ని విషయాలు మీకు చెప్పలేను. కనుక ఆయన ఎంపీ అగౌరవపడుతూ ఉన్నాడు. ఎంపీ అగౌరవపడుతున్నాడు అంటే భారత రాజ్యాంగం అగౌరవపడుతున్నాడు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అగౌరవపడుతూ ఉన్నాడు. నేను దాన్ని చూస్తున్నా. నాకు ఆయన కాంగ్రెసా, ఆయన ఎస్సీనా, ఇంకోట నాకు కనబడతలేదు. రాజ్యాంగం అవమానపడుతున్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపడుతున్నది. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అని రాజ్యాంగం బుక్కులు పట్టుకొని తిరుగుతున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలను పట్టుకొని ఆ పార్లమెంట్లో తిరుగుతున్నాడు. మరి తిరుగుతున్నటువంటి ఈ సమయంలో కూడా పార్లమెంట్ సభ్యుడు అవమానపడతా ఉన్నాడు, అగౌరవపడతా ఉన్నాడు.
అంటే ఇది దేనికి సందేశం? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత గడ్డం వంశకృష్ణ ప్రోటోకాల్లో నన్ను అరే- ఎక్కడ పిలవట్లేదని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో మీరు దాన్ని సమర్థించడం అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కదా. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, మళ్ళా ఉమ్, నేను కాంగ్రెస్ పార్టీకి మీటింగ్ పిలవకపోతే మాట్లాడతలేను సుమా. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఇంటిలో పిలవకపోతే మాట్లాడతలేను. దుద్దిల శ్రీధర్ గారు ఇంటికాడికి పోతేనట్టు ఆపిరట దాని మీద మాట్లాడి నేను ఉమ్, పుష్కరాలు ఉమ్, ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఉమ్, ప్రభుత్వం డబ్బులతోటి కడుతున్నటువంటి ఫ్లెక్సీలు, ఉమ్, ప్రభుత్వం డబ్బులతో ఇచ్చినటువంటి యాడ్స్లలో ఫోటో లేదు, ఉమ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, దాని మీద మాట్లాడింది. జ్ఞానం ఉండి జవాబు చెప్పాలి. మా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చెత్తనా కొడుకులారా, మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆయనకు కూర్చేయలేకపోతే మాట్లాడిన నేను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పేపర్ యాడ్స్ ఇచ్చిర్రు. ఉమ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఉన్నది ఫ్లెక్సీలు కట్టిండ్రు, హోర్డింగ్స్ కట్టిర్రు, ఉమ్. దాంట్లో పెట్టాలి కదా. ఇదేం పద్ధతే? ఏం చేస్తారు మరి మీరు గడ్డం వంశకృష్ణకి ఎట్లా? ఖచ్చితంగా నేను చెప్పిన కదా, ఉమ్. ఖచ్చితంగా దాని మీద వదిలిపెట్టను. ఉమ్, వాళ్ళు అనుకుంటున్నారు నా మీద రోజు వాళ్ళతోటి నా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. వదిలిపెట్టను, ఢిల్లీని తడతా నేను. ఉమ్, ఇది ప్రజాస్వామ్యానికే అవమానం, ఉమ్, ఇది మా సమాజానికి అవమానం. రెండో స్టెప్ లో ఉమ్, ఆయనను ఎస్సీగా చూసినా ఉమ్. మా సమాజానికి అవమానం. Step అంటే లో ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఇన్ని రోజులు బీసీ వాదం ఎత్తుకున్న పుట్ట మధుకర్ ఇప్పుడు ఎస్సీలను కూడా కలుపుకొని ఎస్సీ బీసీ అయ్యో మళ్ళా బహుజనవాదం. మళ్ళీ నువ్వు ఎస్సీలను దూరం చేయడం వల్లనే మనం వెనుకబడి ఉన్నాం. అవును. ఎస్సీలను ప్రేమించాలి బీసీలు. ఉమ్, బీసీలను ఎస్సీలకు దూరం చేసింది ఉమ్, మా దుద్దిల శ్రీధర్ వాళ్ళ కుటుంబం. ఉమ్, ఎస్సీలను అవమానం చేయాలంటే బీసీలతోటి చేయించిర్రు. ఉమ్, వీళ్ళు ఎక్కడ చేయరు, కనబడరు. దుద్దిల శ్రీధర్ ఎక్కడ కనబడరు. ఉమ్, బీసీలకు ఎస్సీలకు ఉమ్, వైషమ్యాలు పెంచి ఉమ్, వాళ్ళ లోపల అనేక రకాల ఉమ్, నూరిపోసి ఉమ్, ఏదో ఒక పద్ధతిలో, ఉమ్, సో దాని ద్వారానే బెనిఫిట్ పొందుతా ఉన్నారు కనుక ఉమ్, ఎస్సీలు బీసీలు కలవాలి. ఉమ్, ఎస్సీ సమాజం కూడా బీసీలనే కోరుకుంటారు. మన బీసీలకు అర్థమైతలేదు వాస్తవం. ఉమ్, బీసీ సమాజానికి అర్థం అవడం ఏంటి అంటే ఉమ్. ఎస్సీలు కూడా బీసీ నాయకత్వాన్ని కోరుకుంటారు. అంటే బీసీలంతా ఒక్క తాటిపైకి రావాలి. ఎట్ ద సేమ్ టైం మరి ఆ ఎస్సీలు కూడా దాంట్లో భాగస్వామి కావాలంటారు. కావాలి, ఎస్సీ బీసీలు కలిసే ముందుకు నడవాలి. ఓకే, మంత్రిలో మీరు ప్రారంభించిన ఏదైతే బీసీ వాదం ఉందో ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయిలో అంటే నెక్స్ట్ వచ్చే 28 ఎలక్షన్స్లో పుట్టమధు గెలుస్తాడా? నేను 28, 27, 26 నాకు లిమిటేషన్ లేదు. ఉమ్, మీరు గమనించాలి ఏంటంటే అసలు నేను ఎమ్మెల్యే అయితా అని ఎన్నడూ కూడా ఊహించుకోలేదు. ఉమ్, నా చుట్టుపక్కల ఆ పరిస్థితులు లేవు. ఉమ్, నేను ఎమ్మెల్యే అవడమే చాలా పెద్ద. ఉమ్, ఆ నియోజకవర్గంలో 3 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా ఇవాళ రేపు పోటీ చేయబోయేది నేను 5వ సారి. ఉమ్, 5వ సారి కూడా ఒక వ్యక్తికి, ఉమ్, ఒక కుటుంబానికి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి ఉమ్, ఎవర్రా పోటీ అంటే పుట్టమధు అనే ఒక స్థానంలో ఉన్నా, ఉమ్, ఇప్పటికి కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా, దాదాపు ఆ పోయిన ఇవంతా చూస్తే ఒక 20 సంవత్సరాల నుంచి నేను ప్రజా జీవితం అంటే పదవులలో ఉంటున్నా, ఉమ్, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పదవులలో ఉంటున్నా, ఎంపీపీగా, జెడ్పీసీ ఇట్లా. ఉమ్, ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక ఆరోపణలో ఉమ్, నాది ఇప్పటి వరకు కూడా నిరూపించబడలేదు. ఉమ్, ఒక్క అన్యాయంగా నేను ఎక్కడ వాళ్ళ అన్నయ్యను, తమ్ముడు, ఇప్పుడు మా అల్లుళ్ళు ఉంటారు నా వెంబడి, ఉమ్, వాళ్ళు ఇక్కడ ఏదో మోసం చేసిరను, వాళ్ళు కబ్జా చేసిరను, ఉమ్, లేకపోతే నా కొడుకు దాదాపు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి యాక్టివ్ ఉన్నాడు. ఆయన కూడా కొడుకు ఎక్కడో విధ్వంసం చేసిండను, ఏదో దాంట్లో ఇరికిండను, ఒక్క మచ్చ లేకుండా ఉన్నాము. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఆరోపణలు ఎక్కడ కూడా నిరూపించబడలేదు. ఇవాళ 16 నెలలు అవుతున్నది, మీరు అర్థం చేసుకోండి. దుద్దిల్ల శ్రీధరే ఇవాళ ముఖ్యమంత్రి. ఆ రేవంత్ రెడ్డి ఆయనే మొత్తం నడిపిస్తాడు, ఆయన ఏం చెప్తా చేస్తా అంటున్నాడు. మరి నాది ఏదైనా చిన్న తప్పు ఉంటే ఆగుతుంటేనా? నేను ఎప్పుడో ఇట్లా పరదాపాసి కాకపోతే నన్ను చీల్చి చెండాడకపో నాయగారు ఉన్నాడు ఇప్పుడు ఆయన మంత్రి, ముఖ్యమంత్రి ఆయన. అసలు ఆయన ఏం చెప్తా చేస్తా ముఖ్యమంత్రి ఆయనే అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. నేను అట్టనే ఆయన ఏం చెప్తా, అయ్యగారు ఏం చెప్తా చేస్తా అంటలేడు. ఇంకేం కావాలి? అసలు షాడోలే ఎక్కువ నడిపిస్తారంటారు కదా, ఇప్పుడు ఈయనే కదా షాడో. మేనిఫెస్టో కమిటీ రాసింది ఈయనే, చైర్మన్ ఈయనే. ఢిల్లీలో మొత్తం వీళ్ళ సామాజిక వర్గమే డామినేట్ చేస్తా ఉంటారు. కర్ణాటక ఎలక్షన్స్ కూడా పోయింది కదా, కర్ణాటక ఎలక్షన్ 100 కోట్ల మంత్రిలో పంచి పెట్టాడు కదా. సో ఇవన్నీ నేను చిన్న తప్పు. కర్ణాటక ఎలక్షన్స్ ఏంది 100 కోట్లు, దాదాపు 100 కోట్లు అక్కడ వేసుకొని వచ్చే కదా మంత్రిలో 100 కోట్లు. అవునా? మొన్న 100 కోట్ల కన్నా ₹1 ఎక్కువ ఉంటుంది కాబట్టి ₹1 తక్కువ ఉన్నా. పుట్టమధు కూడా బాగానే ఖర్చు పెట్టిండు. ఒకవేళ నేను ఖర్చు పెట్టుంటే నిజంగానే నేను ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించి 900 కోట్లు సంపాదించిన అన్నారు. మళ్ళా గెలిస్తే ఇంకో 900 సంపాదించిన ఎవడన్నా అధికారాన్ని నోటిలో కొట్టుకుంటాడా?
అంతేనా కదా? అంటే మీ డబ్బు మీ ఉంటే మంతని నియోజకవర్గం నుంచి మీరిద్దరు- ఒక్కరన్నా చెప్పిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకే ఇక పుట్టమధు మంతని- డబ్బులు పెట్టి గెలిచిండు, ఉమ్, ఆయన డబ్బులు సేవ కోసం పెట్టిండు తప్ప ఎలక్షన్ల కోసం పెట్టిండు అని ఎవరు మీకు చెప్పినా, ఉమ్, ఎవరు మీకు చెప్పినా, నేను రాజకీయాలలోనే ఉండా. ఓకే దుద్దిల్ల శ్రీధర్ డబ్బులు పెట్టకుండా గెలిచిండు అని ఎవరని చెప్పినా ఉమ్, నేను మళ్ళీ ఒకసారి పోటీ చేయ, ఉమ్. మీ టీవీకే పిలవండి ఆయన. ఓకే 20 సంవత్సరాల నుంచి ఒక వర్గం పుట్టమధుతో ఉంటే ఇంకో వర్గం శ్రీధర్ బాబు. సో మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు. అట్లేం లేదు, వర్గాలు ఏం లేవు. బీజేపీ తెలివికల్లో ఉంటారు పాపం. ఇటు నన్ను వాడుకున్నారు 10 ఏళ్ళు, ఆయన ఎమ్మడున్నారు 10 ఏళ్ళు, మళ్ళీ 10 ఏళ్ళు నన్ను వాడుకున్నారు, మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గర వేరు. ప్రజలు నీతిగా ఉన్నారు. కొంతమంది ఎదిగిన వాళ్ళు పాపం వాళ్ళ స్వార్థాల కోసం ఆయన దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చారు. అందుకే నేను ఎమ్మెల్యే అవడంతో ఆయన దగ్గర నుంచి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే కాగానే ఒక హిస్టరీ ఉన్నది నాది. ఎవరు కూడా పెళ్లి పత్రిక మీద ఎమ్మెల్యే గారి పుట్టమధు గారి ఆశీస్సులతో నేను మన పెళ్లికే రానన్నా, ఏ కార్యక్రమానికి. ఎందుకంటే వీళ్ళు నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టిపోతారని తెలియదు నాకు. ఎందుకంటే శ్రీపాదరావును వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శ్రీపాదరావు ఏడవంగా నేను చూసిన, ఆయన స్పీకర్ పదవిని చూసిన, నేను ఎట్లా నడిపించిండు. ఆయనను వాడుకొని ఆయన వదిలిపెట్టిపోయిన తర్వాత ఆయన ఏడవంగా చూసిన, నేను ప్రత్యక్షంగా ఉన్న శ్రీపాదరావుతో ఓడిపోయినప్పుడు. ఆయన స్పీకర్ ఉన్నప్పుడు కొంచెం వయసులో చిన్నవాడిని, ఎన్ఎస్ఏలో ఉంటే, యూత్ కాంగ్రెస్లో ఉంటే, అతను చూసిన. కనుక ఈ దుద్దిల సీజన్ ఇడిచిపెట్టి వచ్చారు నా దగ్గరికి. వీళ్ళు ఎప్పుడైనా నా దగ్గర నుంచి పోతారని నేను మెంటల్ ఫ్రీగా ఉన్నా. అందుకే ఎవడన్నా పోతే సంతోషంగా పోరాబాయి, నువ్వు బాధపడతావు తప్ప నేను బాధపడా. ఇవాళ 16 నెలలు అయింది, పోయిన వాళ్ళు బాధపడుతారు తప్ప నేను ఎన్నడూ బాధపడలేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఆశించినోని కాదు, చాలా సంతోషంగా ఉంటా కనుక బాధపడేది కాదు. సో వాళ్ళెవరు అటు ఇటు వర్గాలు ఏం లేవు, మా ఇద్దరి మధ్యనే ఉన్నది భేదం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యాన్ని వాడుకోవాలని ఆయన చూస్తున్నారు. ఓకే, బీసీ వాదంతో పుట్టమధు బీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిరు. సో ఇప్పుడు మరొకసారి కూడా బీసీ వాదం వస్తుంది, కేంద్రం నుంచి కావచ్చు, తర్వాత రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ అందరు కూడా బీసీలకు సరి అయిన సముచిత స్థానం కల్పించాలని ముందుకొస్తున్న తరుణంలో మరి పుట్టమధు కేవలం రానున్న ఎన్నికల విషయమై ఆలోచిస్తారా, ఎమ్మెల్యే పదవి గురించి ఆలోచిస్తాడా? మరి ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పుట్టమధుతో అతనికి మద్దతు తెలుపుతుందా? రేపొద్దున కవిత లాంటి వారు కూడా బీసీ వాదం ఎత్తుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరెత్తినా స్వాగతించాలి, కానీ మనం ఏం చేయాలనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను బీఆర్ఎస్, కవిత, ఇంకెవరో వస్తారు కావచ్చు, అవన్నీ తర్వాత అంశము. బీసీ వాదం ఎవరు ఎత్తుకున్నా స్వాగతిస్తారు. నేను ఎక్కడ ఉండాలి, ఏమి ఉండాలి అనేది నేను నిర్ణయించుకోవాలి, అంతేనా కాదు? అది జరిగేటువంటి కాలక్రమేణా రేపు రోజులలో మనం చర్చిద్దాము. దాని గురించి ఇప్పుడు చెప్పలేము కూడా, మనం ఎక్కడ ఉంటాము ఏముంటాము అనేది చెప్పలేము. మొత్తం ఏదైతే బీసీ వాదం అందరు ఎత్తుకోవడం మనం హర్షించాలి, స్వాగతించాలి, వాళ్ళను అభినందించాలి. ఓకే, బీసీలు వెనుక పడిపోవడానికి కారణం ఏమనుకుంటారు పుట్టమధు? ఎందుకంటే కులాలుగా విభజించి ఉండడం వల్ల. మీరు చూడండి, కాపోల మీటింగ్ పోతే అరే మనం వ్యవసాయం చేసి వడ్లు పండించకపోతే ఎవరికి బువ్వే లేదురా అని చెప్తాడు. గౌన్లోదే తీసుకుందాం, గౌన్లోళ్ళు కళ్ళు తీయాలి. వీడు కాపాయన కష్టపడి సాయంత్రం వస్తే వారికి నిద్ర పట్టాలంటే నేను కళ్ళు పోతేనే వంటలు రావు, లేకపోతే ఆడ ఎక్కడ నిద్ర పడుతుంది రా ఆ గౌన్లో ఆయనకి ఎక్కించి. కుమ్మరాయనకు నీ కుండే లేని మరి బతికేలేదురా అన్నాడు. మంగళాయనకు నువ్వు కటింగ్ ఇట్లా కులాల మీటింగ్లకు కులాల మధ్య అంతరం పెరుగుతుంది, అందరూ కలిసి కట్టిపోవాలి, ఎవరికి వాళ్ళే గొప్ప అని చెప్పి ఏంది నేను మా అందరికి ఎందుకు పోతా, వీడెందుకు వాడు విభజించి పాలించారంట. అందుకే అది వద్దుగా, కులాలు లేవు, బీసీలు, ఎస్సీలు, ఇక మళ్ళీ కులాలు లేవంటే కూడా నాకు మా దండి మంట వస్తుంది. కులాలు ఇంకా పెరుగుతున్నాయి రోజు. అసలు నా కులం అంటే నా కులం, నా కులం అంటే నా కులం, ఈ పిచ్చి ఇంకా పెరుగుతుంది. చదువుకుంటూ ఉన్నమతి పోతుంది అనేది ఇప్పుడు ఎక్కువ కనబడుతుంది. ఓకే, ఆపరేషన్ కగారుతో బీజేపీ చేస్తున్న ఏదైతే నక్సలైట్ల విషయంలో కావచ్చు, దీన్ని ఈ ప్రక్రియను ఎట్లా చూస్తే? నక్సలైట్లను నేనేం కోరుకుంటున్నా అంటే, పాపం నేను ఆశిస్తున్నా, చాలా మంది ఆపాలి ఇది ఆపాలని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, అసలు నక్సలైట్లు ప్రభుత్వంతో కొట్లాడలేరు. ప్రభుత్వం చాలా పెద్ద, మనం చూసినాం కదా, పాకిస్తాన్ లో 9 సెంటర్లను రాత్రిపూట పోయి కొట్టొచ్చారు, ఆపరేషన్ సింధూర్. అది మనం ఈ నక్సలైట్లు ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మంచిగా ఇది ఒకటి మీరు స్పష్టంగా చూపించాలి మీ ప్రేక్షకులకు. నా ఆందోళన, నా ఆవేదన, నువ్వు ఈ తుపాకులు పట్టుకొని ఎక్కువ జాక్కుండి ప్రయత్నం చేసే కన్నా అసలు గొప్ప రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకు ఒక ఆయుధం, దాన్ని గొప్పగా నువ్వు అర్థం చేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తే దానివల్ల వచ్చే ఫలితం నీ ఈ తుపాకీతోటి వచ్చే దానికన్నా ఎక్కువగా ఉంది, 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి రాజ్యాంగం బుక్కును పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మన సమాజానికి అర్థం చేస్తే
చాలా గొప్పగా అంటే వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పి అంటున్నప్పటికీ కూడా కేంద్రం వినట్లేదు. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళది ఎట్లుంటుంది, మొండితనం ఉంటుంది కదా. ఈ చర్చలు కూడా ఇప్పుడు వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంది గవర్నమెంట్. వాళ్ళు షార్ట్లైట్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు. సో అయినప్పుడు వీడు ఎందుకు చర్చలకు పిలుస్తారు? అవునా కదా? ఇద్దరం సమానం ఉన్నప్పుడు, కొంచెం నువ్వు నేను ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు పిలుస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ హైలు ఉంది కదా. అంటే ఇప్పుడు నక్సలైట్లు లొంగిపోవాలి, స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలి. 100% తుపాకులు పక్కకు పెట్టాలి, రాజ్యాంగం బుక్కులు పట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడు మస్తుగా ఉన్నది, లొంగిపోవడానికి ఎప్పటికైనా ఉన్నది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు. అంటే ఆ పార్టీ తుడిచిపెట్టుకోబోతుంది, పూర్తిగా ఉనికి లేకుండా పోతుంది. నేను వాళ్ళని అవమానపరిచే చిన్నగా చూపించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో త్యాగాలు ఉన్నాయి. మనలాంటి వాళ్ళం పైకి రావడానికి కూడా వాళ్ళ త్యాగాలు. ఆ రోజు వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవిలకు పోయి మనల్ని కొంత చైతన్యం చేసిర్రు. ఆ రోజు భూస్వామ్య ఊర్జ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు, ప్రాణాలను త్యాగం చేసిర్రు, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు అది వద్దు అంటున్నా నేను. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది, ఈ ఆపరేషన్ కగారు బీజేపీ కూడా అందరినీ తుడిచిపెట్టేస్తామంటున్నా. బీజేపీ కూడా చంపడము అనేది ఆలోచించకుండా వాళ్ళని చర్చల పేరు మీద పిలిచి సరెండర్ చేసుకుంటే మంచిది. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసి ఇంకా మీరు ఇవి ఆపేయండి అని ఎట్లయినా మొత్తం మీద వాళ్ళన్న ఒక స్టెప్ దిగాలి, వీళ్ళని ఒక స్టెప్ దిగాలి. చంపడం ఒక ప్రాణం అనేది ఎప్పుడు మనం చూడలేం కనుక. సో అది దాన్ని బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. చంపడం కన్నా చర్చలకు పిలిచి మాట్లాడన్నా క్లోజ్ చేయాలి. లేకపోతే వీళ్ళన్నా ఇంకా మనం ప్రభుత్వంతో కొట్లాడలేమని అన్నా. నేను అంటున్నా AK-47 కన్నా గొప్ప ఆయుధం రాజ్యాంగం, భారత రాజ్యాంగం. 100%. దేవుడు అప్పుడే గంత ఆలోచించి రాసిండు. అనేక విషయాలు అందులో ఉన్నాయి. మనం దాన్ని మన సమాజానికి అమలైతే సరిపోతుంది. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం అమలైతే మనం అందరం ఆకాశంలో ఉంటాం. అది అమలు చేయలేదు. అది కాంగ్రెస్ బీజేపీ నాకు సంబంధం లేదు, కానీ ఎవ్వరు కూడా దాన్ని అమలు చేయలేదు. పుట్టమధు గారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఫైనల్గా కేవలం మంత్రిని కోసం ఆలోచిస్తారా, బీసీ వాదాన్ని ఎత్తుకుంటారా? దాంట్లో మీరు అన్నట్టుగా పెద్దపల్లి మంత్రితో పాటు లాంటి మంత్రిని అయితే వదిలిపెట్టలేం. నా సమాజాన్ని చైతన్యం చేసినాకనే నేను ఎక్కడైనా బయట చైతన్యం వస్తుందా? నమ్మకం ఉందా ఈ 3 ఏళ్లలో మీకు? నమ్మాలి, నమ్మకంతో పనిచేయాలి. కేసీఆర్ గారు ఒక్కడేగా వెళ్ళి తెలంగాణను సాధించలేదా? తెలంగాణ తీసుకొచ్చి సస్యశ్యామలం చేయలేదా? చేసినాక కూడా 3వసారి ఎందుకు ఓడిపోయినని అనే ప్రశ్న ఏదైతే ఉంటుందో గది నాకు వర్తిస్తుంది. నేను కూడా నా సేవలు పుట్టమధుకి అంత బలం ఉందా నిజంగానే? మరి బీసీ వాదాన్ని ఎత్తుకొని ముందుకు నడిచే అంత బలం ఉందా? బలమే, దానికి ఏం అవసరం? ఉన్న విషయాన్ని చెప్తా నేను. దానికి కండల బలం కావాలన్నా, డబ్బు బలం కావాలన్నా, న్యాయం ఏంది అన్యాయం ఏంది, ఈ పరిస్థితులు ఏంటి అని చెప్తా ఉంటాను. దాన్ని పెద్ద బలంగా నేను అనుకోను. అంటే బీసీ జనగణన చేస్తాను కేంద్రంలో బీజేపీ అంటుంది. ఇవి 2028 వరకు ఈ రిజర్వేషన్లు అమలు కావాలని కోరుకుంటున్నారా? 100%. అయితే అనే నమ్మకం ఉందా? చేస్తారని ఆశిస్తున్నా. నమ్మాలంటే ఈ దేశంలో బీసీలలో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నారా? 100% వచ్చిందా? పెరిగింది. పెరుగుతున్నది రోజు రోజు. ఈ కులాల సమస్య పోవాలి. కాపోళ్ళు, గొల్లోళ్ళు, గౌలోళ్ళు, వీళ్ళు వాళ్ళు ఇది పోవాలి. బీసీ రావాలి. ఈ కుల సంఘాల నాయకులు కూడా ఉంటే, ఏ నాయకుడు ఉంటే ఆ కులంలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పా, అవి బంద్ చేయాలి. అసలు వాళ్ళ పేర్ల పక్కకు తీసేయాలి జట్కా. నేనున్నా అనుకో, పుట్టమధు పటేల్ అని, పుట్టమధు కాపను, ఇది తీసేయాలి. నేను బీసీ నాయకుడు అనుకో, నాకు ఆ పక్కకు జట్కా ఉండొద్దు. ఇక పుట్టమధు అంతే. తెలంగాణలో బీసీ అని పెట్టుకో, పుట్టమధు బీసీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రజా ప్రభుత్వం పేరుతో ట్యాగ్ లైన్తో ప్రజాపాలన చేస్తున్నామని చెప్తుంది. మరి ఎట్లుంది అంటారు కాంగ్రెస్ పాలన? మంత్రులు ఎట్లుంది, రాష్ట్రం ఎట్లుంది? ప్రజల్ని హింసిస్తా ఉన్న పాలన ప్రజాపాలన, ప్రజలను హింసిస్తున్న. ఏ రకంగా హింసిస్తున్నారు? ఒక్కటా రెండా? అసలు ఒక్కటే చెప్పాలంటే, నేను దాదాపు 30 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉంది. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పటి నుంచి, అంటే ఎన్టీ రామారావు అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నా కానీ, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటి నుంచి కొంచెం దగ్గర చూస్తున్నా. మాకు ఏం చేసిరా అన్నంగా చూసినాం, కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చూసే ఇది ఫస్ట్ టైం చూస్తుంది. అరే నాయన, వీళ్ళు ఓరా, వీళ్ళని ఏం చేయరాదా, వీళ్ళు ఎప్పుడు పోతారు అని ఇవాళ అనని వాళ్ళు ఎక్కడన్నా ఉంటే మీరు చెప్పండి. ఇంకొకటి 6 గ్యారెంటీలు వాళ్ళు ఇంకోటి చెప్పాలా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. మొన్న నల్గొండ జిల్లా నుంచి పుష్కరాలకు వచ్చారు. ఆ ఎంపీ వాళ్ళ నల్గొండ ఎంపీ ఉన్నాడు కదా, నా పేరు చామల కిరణ్ వాళ్ళ చుట్టాలు వచ్చారు. వాళ్ళు తిట్టకుండా తిప్పుతారు. మరి మీరు మాట్లాడతారా? నా భార్య 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాము, మా ప్రభుత్వానికి ఏం డోకా లేదు అని చెప్పి అంటున్నారు. అమలు చేస్తారంటే వాళ్ళకు వాళ్ళు అమలు అయినాయి అని అనుకుంటున్నారు. ఎందుకంటే పేపర్ యాడ్లు, టీవీ యాడ్లలో వాళ్ళు చూస్తున్నారు, అద్భుతంగా కనబడుతుంది.
ఎక్కడ అమలైతే లేవు. అందరికి తెలుసు. మీరు టీవీ పట్టుకొని పోతే మనం చూస్తలేము. ఓకే, ఫైనల్ గా కాళేశ్వరం ఇష్యూలో ఏం చెప్తారు? కాళేశ్వరం పనికిరాదని కాంగ్రెస్ అంటోంది. దాంట్లో కాళేశ్వరం కమిషన్ వేశారు విచారణకు. కేసీఆర్ అద్భుతము. కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుని అడగండి, ఒక సామాన్య రైతుని అడగండి, అది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తాడు. కాళేశ్వరం కట్టినప్పుడు ఎవరైతే భూములు పోయిన వాళ్ళు కొంత బాధపడ్డారో, ఇవాళ అది ఆ కాళేశ్వరంలో నీళ్లు నింపకుండా ఏదైతే వీళ్ళు కక్ష కట్టిర్రో దాన్ని చూసి ఇప్పుడు వాళ్ళ చాలా బాధపడుతున్నారు. తక్కువ సమయంలో మత్స్య సంపదతోటే 1000 మంది బతికిండ్రు. 1000 మంది తక్కువ సమయం, దాదాపు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఆ 2 ఏళ్లలో 1000 సంఖ్యకు వేరు మత్స్య సంపద మీద. గ్రౌండ్ వాటర్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు పెద్దపల్లి జిల్లా బిడ్డ కనుక మీరు కూడా మీ వాళ్ళకు తెలుసు. 800 ఫీట్ల కింద ఉన్నటువంటి నీళ్లు 300-200లకు వచ్చినాయి. ఇక్కడ గడ్డపార అయితే నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ 800 ఫీట్లకు పోయినాయి. అసలు నీళ్లు కనబడతలేవు. నీళ్లు మే మాసంలో మత్తళ్ళు దునికినాయి. కానీ ఇవాళ ఏ పరిస్థితి ఉందో అదే ప్రాజెక్టు తమిళనాడు దగ్గర కడితే 40,000 కోట్లలో అయిపోయేది. ఇప్పుడు 1,20,000 కోట్లు పెట్టారు. అవంతా టెక్నికల్ గా మనం దాంట్లో పెద్ద వైడ్ డిస్కషన్ చేయలేం. కానీ కాళేశ్వరం అద్భుతము. ఇప్పుడు అక్కడ నీళ్లు నింపితే ఆగే పరిస్థితి లేదా? 100% అవుతుంది. 100% అవుతుంది. ఎందుకు మీరు వీళ్ళ కక్షలో వీళ్ళ యొక్క కుంచిత బుద్ధిలో ఒకటే చెప్తున్నాను. వీళ్ళ ఆరోపణలు మేడిగడ్డ మీద అన్నారం మీద చేసారు. ఓకేనా? అవును. అన్నారం కూడా లేదు, అన్నారం కూడా చేసారు. బొంగలు వచ్చినాయి. బొంగలు వచ్చినాయి. ఓ బొంగ అది ఆడ కట్టేటప్పుడు కూడా బొంగలు ఉన్నాయి. అన్నారంలో మీరు అడగండి, ఎప్పుడైనా మీరు టీవీ పట్టుకొని వెళ్ళండి. కట్టేటప్పుడు కూడా బొంగలు వచ్చినాయి. ఆ నవయుగ వాళ్ళు హైదరాబాద్ ఫారెన్ కంట్రీల నుంచి టెక్నికల్ వాళ్ళని తీసుకొచ్చి చూపించారు. ఇది ఏం కాదని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాతనే మన నవయుగ అంటే విజిలెన్స్ నవయుగ అది ఆఫ్ఘాన్స్ వాళ్ళు వేరు అన్ని అయినాయి. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు సిరిపురం దగ్గర ఉన్నది బ్యారేజ్, దాన్ని సుందిల్ల బ్యారేజ్ అంటారు. దాని సార్ ఏదో పేరు పెట్టండి, మేము ఆ పేర్లు పెట్టి పార్వతి లక్ష్మి ఏదో ఉంటుంది, మేము ఊర్ల పేర్లతో పిలుస్తాం. ఆ బ్యారేజ్కి అయితే ఏం లేదు కదా, దాంట్లో నీళ్ళు ఆపచ్చు కదా. దాంట్లో ఆపితే ఎల్లంపల్లి దాకా నీళ్లు కనెక్ట్ అయ్యాయి. అదన్నా మంచిగా గోదావరి నిండుగా కనబడుతుంది కదా. నీకు అవసరం లేదు కావచ్చు, నీళ్ళు అయితే నిండుకుంటే మా గ్రౌండ్ వాటర్ అన్న పెరుగుతాయి, మత్స్య సంపద ఉంటుంది కదా. మంచిగా పుష్కరాలు వచ్చినప్పుడు మంచిగా స్నానం చేస్తారు కదా, గోదావరి స్నానం. మొన్న ఈ శివరాత్రికి నీళ్లు లేవు, తిట్టినోళ్ళు లేరు అక్కడ. చెలిమలు తవ్వుకొని నీళ్ళు పోసుకున్నారు పాపం. ఇప్పుడు పుష్కరాల సంగతి ఆయన ప్రాణహిత బతికిస్తున్నది. ఆ నుంచి 4 నీళ్ళు వస్తాయి కదా, చెవడ నీళ్ళు వస్తాయి కనుక ఆ ప్రాణహిత తోటన బతికింది సరస్వతి పుష్కరాలు. కానీ నీకు గోదావరి శివరాత్రి అప్పుడు మంతిలో గోదావరి దగ్గర నీళ్ళే లేవు, గోదావరి కింద దగ్గర. సో అట్లా గోదావరికి జీవకళ పోయింది, మళ్ళీ ఒకసారి సిరిపురంకి అయితే ఈ ఆరోపణ లేదు. మీరు చెప్పండి సుందిల్లా. ఓకే, మరి ఆయన దాన్ని ఎందుకు ఆపుతలేరు? ఇప్పుడు కూడా సెక్టర్లు ఎవరికి పెట్టారు అంటే మీ చిన్న బుద్ధి కదా. మేడిగడ్డ అయిపోయింది, పగులు వచ్చినాయి, కుంగిపోయింది, పోయింది. దీనికి ఏమైంది? ఆయన అన్నారం బొంగలు వచ్చినాయి. సుందిలో పర్ఫెక్ట్ ఉంది, అది వాడుకోవాలంట. సుందిలకు మరి వాటర్ సోర్స్ ఉందా? వస్తాయి నీళ్ళు, వర్ష నీళ్ళు రావా? నువ్వు సెటర్లు వేసి పెట్టు, అంటే కాలువల నుంచి నచ్చిన నిండుతుంది కదా. ఎంత ఉంటే అంత ఉంటాయి నీళ్ళు, ఉంటే తప్పేంది అంటున్నా. సో వాళ్ళు కక్షతోటే చేస్తున్నారు. వాళ్లకు కేసీఆర్ గారిని ఈ పార్టీని బదనాం చేయడానికి ప్రజలను కూడా చంపుతున్నామని ఆలోచన చేస్తలేరు. ఇది అన్యాయం. ఇది నువ్వు కక్ష ప్రజల మీద కట్టొద్దు, ఆ కుటుంబం మీదనో ఆ పార్టీ మీదనో కట్టు. వాళ్ళని ఇబ్బంది పెట్టు, మా పార్టీని ఇబ్బంది పెట్టు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, ప్రజల్ని ఇబ్బంది పెడతావు. ఓకే, కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? దుర్మార్గంగా, చాలా అసహ్యంగా. నేను కాదు, సామాన్యులు కూడా అసహించుకుంటాం. సామాన్యులు ఊర్లలోకి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు, మేమే ఆశ్చర్యపోతున్నాం ఎంత అసహించుకుంటున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా బాధపడుతుంది. ఓకే, రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తా అంటారా, బీఆర్ఎస్ గెలుస్తా అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు బీజేపీ కొంచెం ముందుకుంటుంది అని చెప్పి. బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు. బీజేపీని పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ ను వాళ్ళకు నచ్చదు కనుక పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఇక్కడ ఆకాశం ఎత్తున్నది ఇవాళ. ప్రస్తుతం ఇవాటి గ్రాఫ్ చూస్తే 100 మీద ఉన్నది బీఆర్ఎస్. ఇవన్నీ ఇక కాంగ్రెస్ గురించి వదిలేయండి. ఇక మీరు కాంగ్రెస్ అనేది పేరు ఎవరు పలకతానికి కూడా ఇష్టపడుతుంది. నెక్స్ట్ స్టేజ్ లో అంటే కవిత గారు రాసిన లేఖలో బీఆర్ఎస్ బీజేపీ అనే ఒకటే అనే సంకేతం పోతుంది. దీంట్లో బీజేపీని కూడా ఎందుకు రాసిందో కదా, అట్లా ఏ సంకేతం లేదు. కేసీఆర్ గారు మాకు ఇంటర్నల్ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అంత బలం ఉందా మీకు? ఇప్పుడు మాకు ఇంటర్నల్ గా కూడా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే, మనకు 2 కూడా శత్రువులే, నేషనల్ పార్టీస్ ఎవి కూడా మనకు కావు అని అంటున్నారు. రెండోది, గెలిచే అంత ఉన్నదా అనేది మీరు ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదు.
గ్రామాలలో ఎక్కడ చూసినా కేసీఆర్ బీఆర్ఎస్ అని అంటున్నారు. ఓకే, కేసీఆర్ గారు మొన్న ఎలకతుర్తి రజతోత్సవ సభలో అనుకున్న స్థాయిలో మాట్లాడలేకపోయిండు. దీనికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? స్థాయిని ఇంకెట్లా మాట్లాడాలి, ఇక తిట్టుడే మాట్లాడా. ఉమ్. అంటే కాన్సెప్ట్ చాలా మంది కార్యకర్తలు నాయకులు కాన్సెప్ట్ చెప్పిండు, ఉమ్, విషయాన్ని చెప్పిండు, ఉమ్, జరిగేటువంటి పరిస్థితులను చెప్పిండు. ఉమ్, అంతే చెప్పాలి, ఇంకెక్కువ చెప్తావా? ఉమ్. ఏ రేవంత్ రెడ్డి గారి లాగా ఒరుతూనే ఉండాలా, తిడుతూనే ఉండాలా? కేసీఆర్ తిట్టడు అంటే అట్లా. ఆ సభతోనే మీకు గ్రాఫ్ పెరిగిందంటారా? 100% ఉమ్. 100% పెరిగింది. ఓకే, చాలా క్యాడర్లో ఇప్పుడు ఉత్సాహం. కవిత గారు రాసిన లేఖ ద్వారా పార్టీకి ఏమైనా మైనస్ అయితే పెద్దగా ఏం మైనస్ ఉండదు. అరే ఎందుకు కవిత ఒక లెటర్ రాయకపోతే బాగుండు, ఎందుకు రాసింది అసలు? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అనే చెప్పుకోవచ్చు అభిప్రాయం. అని క్యాడర్లో ఇట్లా ఉమ్, ఎందుకు రాయాలి, ఇప్పుడు మంచిగా పోతున్నది, ఉమ్, తర్వాత ఇప్పుడు మనం ఓడిపోయి ఉన్నాం, ఉమ్, ఇప్పుడు కాదు కదా అనేది కొంత బాధలో ఉన్నారు ఉమ్, చాలా మంది. మన మంచి గ్రాఫ్ వస్తున్నది, ఉమ్. గ్రాఫ్ లో ఉన్నప్పుడు అంటే లిక్కర్ కేసులో ఆమె జైలుకి వెళ్ళడంతోనే ఎంపీ సీట్లు తగ్గినాయనే ప్రచారం కూడా జరిగింది. మాట్లాడలేదు. ఎందుకో కానీ ఇక ప్రజలు మంచి నిర్ణయం ఒక అందుకు మాకు బాధ కావచ్చు కానీ ఉమ్, గ్రౌండ్ మాకు ఏం ఇబ్బంది, మాకేం బర్డన్ లేదు. ఇవాళ ఉమ్, ఉంటే మంచిగా ఉండు, రాష్ట్రానికి మేలు జరుగుతుండే. కానీ ప్రజలు కాంగ్రెస్ను బీజేపీని ఎత్తుకున్నారు కనుక మంచిది. ఇప్పుడు వాళ్ళ మీదనే కవిత ఇష్యూ ఇప్పుడు టీ కప్ లో తుఫాన్ అంటే సమసిపోతుంది అంటారా? 100% సమసిపోతుంది. ఉమ్. సమస్య పోవాలి కూడా. ఉమ్, కవిత గారు కూడా ఆలోచించాలి. ఉమ్. మనం పెద్దగా దీన్ని పెంచే ప్రయత్నం చేయదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా సమిష్టిగా ఉండాలంటారు. 100% ఇటు బీసీ వాదాన్ని అటు ఎస్సీలను కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. సో నమస్కారం. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు మంత్రిని చుట్టూ తిరుగుతాయి. సో మరి ఎప్పుడు కూడా సంచలనమైన రాజకీయాలకు వేదికగా ఉండే మంత్రి మాత్రం ఇక అటు పుట్టమధు ఇటు శ్రీధరబాబు మధ్యలోనే కొనసాగుతోంది. సో గత 20 ఏళ్ళుగా నువ్వా నేనా అంటూ కూడా వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు శ్రీధరబాబు 2 సార్లు మంత్రి అయ్యారు, మంత్రిని ఎమ్మెల్యే 4 సార్లు గెలిచారు. సో అయినప్పటికీ కూడా మంత్రి నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేయట్లేదు. కేవలం ఓట్ల రాజకీయాలకు మాత్రమే పాల్పడుతూ ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారు. సో ఆయన మంత్రిని అభివృద్ధి చేస్తూ అక్కడ కనీసం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక 16 మంది కూడా, అంటే 16 నెలలుగా ఆయన ఐటీ మంత్రిగా ఉన్నారు, ఒక 16 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. సో మొత్తానికి ఆయన మంత్రిగా మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించిన క్రమంలో మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఇక నేను ఖచ్చితంగా బీసీ వాదాన్ని ఎత్తుకుంటాను, బీసీ వాదంతో ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో కలిసి నడుస్తాను. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాను. ఇప్పుడు బీసీలతో పాటు ఎస్సీలను కూడా కలుపుకొని కులాలకు అతీతంగా కూడా ఒక బీసీ ఎస్సీలు అంతా కలిసి ఏకమై రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు పుణికిపుచ్చుకొని ఖచ్చితంగా అధికారం చేపట్టాలనే ఒక ఆశాభావంతో ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.